వినబడుతుందా? సరే, మీ అందరి ప్రత్యేక మరణంత ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి వచ్చిన మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఇంకా భక్తులు చాలా మంది రావాలి. దేవుని కృప అయితే మీరు చక్కగా విని తర్వాత వారు చెప్పడానికి ప్రయత్నం చేయండి. సైలెన్స్గా కొన్ని నిమిషాలు విందాం. ఈరోజు నిర్లక్ష్యం. దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉండేవారు చాలా మంది ఉన్నారు. ఎవరినైనా నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదండి. నిన్న మా ఇంటి సందులో మా బాబాయ్ పేరు ఒక ఆయన చనిపోయాడు. మా ఇంటి సందులో మా నాన్న చూడాలి. ఆయన ఎంత చనిపోయాడు? చాలా వ్యసనాలతో చనిపోయాడు. నేను చనిపోయాడు. ఇప్పుడు రేపు జ్ఞాపకార్థ కూడిక. రేపు నన్ను మా ఫ్యామిలీ చెప్పారు జ్ఞాపకార్థ కూడిక. మరి రేపేమో మనకేమో చాలా పనులు ఉన్నాయి, పశ్చాత్తాపం తెచ్చుకోవాలి, వెళ్ళాలి. ఒకవేళ అలాంటి వీటికి మనం తప్పనిసరిగా వెళ్ళాలి. చావైనా ఫంక్షన్ అయినా ఏ పబ్బాలు జరిగినా మనం వెళ్ళాలి. ఒకవేళ మనం ఏమంతామలే సాధ్యం పెట్టుకోవాలని ఒక నిర్లక్ష్యం చేసినా దాంట్లో ఏమాత్రం కూడా తప్పే ఉండదు. మనం వెళ్తే వారు మనకు వస్తారు అంతే. పెద్ద శాపం కానీ దీవునిగా పోగొట్టుకోవడం ఏమి ఉండదు. ఒక సందర్భాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు, వెళ్తే చాలా మంచిది. కానీ దేవుడి విషయంలో మనం నిర్లక్ష్యం చేయకూడదు. బెల్జియం దేశంలో ఒక మంచి సింగర్ ఉన్నాడండి. అతని పేరు కన్నొచ్చు. అతను చాలా సింగర్, ఇంచుమించు మైకేల్ జాక్సన్ కంటే చాలా పాపులర్ సింగర్. ఆయన పాట పాడితే కొన్ని లక్షల మంది వస్తారు, అన్నమాట ఆయన పాటకి. కనుక అంత ఇమేజ్ పెంచుకున్నాడు. అతని పేరు కన్నొచ్చు. బెల్జియం దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫాలోయింగ్ చాలా ఉంది. వాళ్ళమ్మ భక్తి పరురాలు. దేవుడు ప్రార్థన బట్టి ఒకప్పుడు సుసన్నా వెస్లీ అనే ఒక తల్లి ఉంది. ఆ తల్లి ప్రార్థన చేయగా తన కడుపును పుట్టిన బిడ్డలు జాన్ వెస్లీ, సామ్యుయల్ వెస్లీ ఇంగ్లాండ్ దేశంలో మంచి సువార్థికుడిగా ఉద్యోగం అయిపోయారు. మరి కన్నొచ్చు అనే ఒక తల్లి కానీ తండ్రి కానీ మరి వారి ప్రార్థన బట్టి అయినా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ప్రార్థించాలని తెలియదు, కానీ చాలా స్థితికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరోజు అతనికి ఇంటర్వ్యూ పిలిచారనమాట. నేను ఇవన్నీ చెప్పేదాకంటే మీరు వీడియో ఉంటుంది, చూసేసేయండి. చెప్పడం మన ప్రొడక్షన్ పట్టింది, వీడియో చూసేసేయండి. కానీ ఇప్పుడు ఏమైంది దేవుని పిల్లరా, అది వీడియో ఉంటుంది, చూసేసేయండి. వీడియో చూసినాక తర్వాత ప్రశాంత్ వాళ్ళకి సమయం ఇచ్చారు. దేవుళ్ళలో నిర్లక్ష్యం చేయటం వల్ల అతని పరిస్థితి ఎలాగైపోయిందో మనం అక్కడ చూడాలి. దాంట్లో కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, నిర్లక్ష్యం వల్ల అతని పరిస్థితి ఎలా ఉందో చూడండి. అలా డౌన్లోడ్ చేస్తున్నాను. ఇంకా కనుక దేవుళ్ళలో నిర్లక్ష్యం చేసిన తర్వాత అతని పరిస్థితి చాలా అద్భుతంగా అయిపోయింది. ఈరోజు ఇది చూసిన తర్వాత రేపు నూతన సంవత్సరంలో మనం ఇంకా మెరుగ్గా వెళ్ళాలి, దేవుళ్ళలో ఎదగాలన్నదే ఈ సారాంశము. ఈరోజు ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కూడా సారాంశం. కనుక చూద్దాం. చూసినాక ఈ సమయాన్ని ప్రశాంత్ కప్పిద్దాం. తర్వాత కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఉంచింది దేవుడే అనే భావన లేకుండా కొంతమంది నిర్లక్ష్యం కలిగి జీవిస్తున్నారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మోసపోకుడి. దేవుడంటే భయం లేకుండా, ఈ స్థితిలో నన్ను ఉంచింది దేవుడే అనే భావన లేకుండా కొంతమంది నిర్లక్ష్యం కలిగి జీవిస్తున్నారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మోసపోకుడి. దేవుడు వెక్కరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటని కోయుమని గలతీయుల అనుకుంటారు. చాలా మంది తమ జ్ఞానంతోనే, నా సామర్థ్యంతోనే ఇంత గొప్పవారిని అనే భావన వారి హృదయంలో కలిగి జీవిస్తూ ఉంటారు. కొందరి మనసులో పూర్తిగా దేవుని పక్కన పెట్టి వారి స్థితిని బట్టి గర్వంగా హెచ్చించుకుంటూ దేవుడిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. బ్రెజిల్ అనేటువంటి దేశంలో కవి, ఒక పెద్ద గాయకుడు, అతని స్వరంతో పాటలు పాడితే
కాబట్టి అందరూ ఎంతో ఆనందంతో వినేవారు. అతను పాడుతున్నప్పుడు అనేకులు కేకలు వేస్తూ ఆనందంతో చప్పట్లు కొడుతూ ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది ఆ ప్రాంతమంతా. అతని పేరు ఖజూజా. అతడు అతి తక్కువ వయసు గాయకుడిగా ప్రథమ స్థానాన్ని చేరుకున్నాడు. ఆ వ్యక్తి, ఆ గాయకుడు ఎక్కడికి బయటికి వచ్చినా, ఎక్కడ కనబడినా జనం గుంపులుగా ఎగబడేవాడు. ఆ గాయకుడిని ఒకరోజు ఒక పెద్ద టీవీ ఛానల్ వారు పిలిచి ఇంటర్వ్యూ చేయాలని పిలిచినప్పుడు రిపోర్టర్ అడుగుతున్నాడు, ఖజూజా గారు, ఇంత చిన్న వయసులో తక్కువ సమయంలోనే దేవుడు మిమ్మల్ని ఇంత ఉన్నత స్థితిలోకి తీసుకుని వచ్చాడు కదా, గ్రేట్ అండి, మీరు చాలా గ్రేట్ అండి అని రిపోర్టర్ అడుగుతాడు. కానీ ఆ గాయకుడు అంటాడు, దేవుడా నన్న అని నవ్వుతూ, నేను దేవుడినే నన్నాను, ఇదంతా నా టాలెంట్, ఇదంతా నా గొప్పదనం గర్వంతో మాట్లాడుతాడు. ఆ గాయకుడు ఆ సందర్భంలో సిగరెట్ తాగుతూ ఆ సిగరెట్ యొక్క పొగను పైకి ఊది, దేవుడా నీవుంటే ఈ పొగను పీల్చు అని నవ్వుతూ బిగిగా మాట్లాడుతూ దేవుడిని ఇష్టానుసారంగా పోషిస్తూ మాట్లాడతాడు. నిజంగా చూడండి, తాను అంత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కారణం దేవుడు. చివరకు ఈ ఖజూజా అనేటువంటి గాయకుడు తాను 32వ ఏట ఎయిడ్స్ వ్యాధితో భయంకరంగా చనిపోయాడు. ఈ లోకంలో లేకుండానే కనబడకుండా పోయాడు. ఈ లోకంలో ఎవరినైనా నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ దేవుని నిర్లక్ష్యం చేస్తే ఎందుకు పనికిరాదు. ఎప్పుడైనా మనకు కలిగిన ఆనందం బట్టి కావచ్చు, కుటుంబాన్ని బట్టి కావచ్చు, ఆరోగ్యాన్ని బట్టి కావచ్చు, ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, ఏదైతే నీకు ఆనందాన్ని ఇచ్చేది నీ జీవితంలో కనబడుతుందో దానంతటికీ కారణం దేవుడే. అలాంటి దేవుణ్ణి నిర్లక్ష్యం చేయరు. చూడండి చక్కగా మరి మీరు విన్నాం కదా, ఎన్ని కట్టుకథలే కాదండి, చరిత్ర కథలే. గడిచిన దినాల్లో మన సినిమా డైరెక్టర్ రాజమౌళి, మీకు తెలుసా? మనం చూడలేదు, వార్తలో చూడడమే. ఆ రాజమౌళి చాలా సినిమాలు తీశాడు అన్నమాట. ఆస్కార్ అవార్డు కూడా పొందుకున్నాడు ఆయన. ఇప్పుడు ప్రెసిడెంట్ సినిమా తీస్తున్నాడు, అతని పేరు వారణాసి అంట. సినిమా పేరు వారణాసి అంటే రాముడికి సంబంధించిందో ఏదో చేస్తున్నాడు. ఒక ఈవెంట్లో ఇలాగే తెల్లని చర్చ అయిన తర్వాత చిన్న అంతరాయం కలిగింది. అంతరాయం కలిగిన తర్వాత అతను మాట్లాడాడు, మన మధ్య చాలా కాన్వర్సీ అయిందన్నమాట. ఆంజనేయ స్వామి దేవుడు, మరి దేవుడు సినిమా అలాంటికి ఆంజనేయ స్వామి దేవుడు అంటే ఇష్టం అంట. ప్రార్థన చేస్తుంటాను, మొక్కుతా ఉంటుందంట సినిమా తీసినాక. అప్పుడు ఆయన ఆ దేవుడు నమ్మలేదంట. దేవుడు నమ్మనందుకు చాలా కాన్ఫరెన్స్ అయిపోయింది. దేవుడు నమ్మనుడు బోల్డ్ సినిమా తీసాడు అదే దేవుడి మీద. చూడండి ఈరోజు ఎంత ఎదిగాడు రాజమౌళియో, ఏ దేవుడైనా కానీ నీ దేవుడు నమ్మను అనే మాట చాలా లోకంలో చాలా ప్రమాదకరమైన మాట. దాంట్లో రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు. ఈరోజు దీన్ని మనం విన్నాం కదా, దీన్ని మనం ఎలా తీసుకోవాలి, యాక్సెప్ట్ చేసుకోవచ్చు? ఇది చూస్తుంటే చాలా గుర్తొచ్చున్నారు కనుక అది మైకేల్ జాక్సన్. చాలా మంది సమయం ఉందిలే, ఆనందాన్ని బట్టి దేనికైనా కాదు, కుటుంబాన్ని బట్టి కావచ్చు, ఆరోగ్యం బట్టి కావచ్చు, ఉద్యోగం బట్టి కావచ్చు, ఏదైనా కావచ్చు, అది దేవుడిచ్చిన విజయమే అని మనం ప్రతిరోజు దేవుడు స్తుతించాలి. అప్పుడే మన జీవితంలో గొప్ప వేడుక ఉంటుంది. సరే, సమయాన్ని ప్రశాంతంగా అప్పగిస్తున్నా, చక్కగా దేవుడు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. ఎవరు కూడా సైలెన్స్గా ఉండాలి, ఎవరు కూడా వచ్చి మాట్లాడి. ఫోన్ ఎవరు సైలెంట్ పెట్టుకోవచ్చు. దైవాత్మారము నాతను నమ్రాను, దైవాత్మారము నాతను నమ్రాను, నా జీవమంతయు నీతో
మీ అందరికీ మరణాత మరణాత. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి అడిగిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అయ్యగారికి, అమ్మగారికి, మరి మా వాళ్ళని మన్నించి ఇక్కడికి కూడి వచ్చిన మీ అందరికీ మరణాత మరణాత. మరి ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ పెట్టడానికి గల కారణం ఏమిటంటే, మరి నేటి క్రైస్తవ జీవితంలో కుటుంబము చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే కుటుంబం బలంగా ఉంటుందో సంఘము బలంగా ఉంటుంది. సంఘం ఎప్పుడైతే బలంగా ఉంటుందో మరి పరిసర ప్రాంతమే కానీ సొసైటీ కానీ బలంగా ఉంటుంది. దానికి కారణంగా ఈ యొక్క ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కుటుంబ సమావేశాన్ని పెట్టగల కారణము. కనుక ఈ రోజుల్లో కుటుంబాలు చూసినప్పుడు అనేకమైన కుటుంబాలు అయినప్పటికీ, దేవుడు నమ్ముకున్న వారైనప్పటికీ, దేవుడు నమ్ముకోనప్పటికీ, తల్లిదండ్రులైన వారు మరి వారికి పిల్లలకు సమయము ఇవ్వలేకపోతున్నారు. పిల్లలకే కాదు కానీ భార్య భర్తకి కానీ, భర్త భార్యకి కానీ సమయము ఇవ్వలేని పరిస్థితి. పిల్లలకి తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణ లేకపోవడము, వారి జీవితంలో వారికి సరైన మార్గదర్శకత్వము చెప్పేవారు ఎవరు లేరు కనుక మరి ఈ దినము ఈ కుటుంబ సమావేశం పెట్టగల కారణం ఏమిటంటే, మనం కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు మన యొక్క జీవితాలు ఒకవేళ ఏమైనా ఇంకా మనం మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నవేమో, ఇంకా దాన్ని అభివృద్ధి పరచుకోవాల్సినవి ఏమైనా ఉన్నవేమో అని ఒక చిన్న ఆశతో ఈ కుటుంబ సమావేశాన్ని పెట్టడం కారణమైంది. మరి దేవుడు కుటుంబమును ముందుగా ఎప్పుడు ఏర్పరిచాడంటే, మనం ఆది కాండంలోనే చూడొచ్చు. సంఘము ప్రారంభం కాకముందే దేవుడు కుటుంబమును స్థాపించి ఉన్నాడు. కనుక చిన్న వాక్యమును చదువుకొని మనం ప్రారంభం చేసుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయము 26 నుంచి 28 వరకు చదువుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయము 26 నుంచి 28 వరకు చదువుకుందాం. దేవుడు చదవండి. దేవుడు తన స్వరూపమందు మన పోలికగా దేవుడు మన స్వరూపమందు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఎవరు నగనవసలేదు, కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షక, మీకు వేలాది వందల స్తోత్రములు దేవా. గడిచిన ఆయా వారములు, ఆయా మాసములు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి దేవా, ఈ దినం వరకు మమ్మల్ని సజీవుల గుంపులో ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి దేవా. మరి ఈ దినమందు 30వ తారీఖు దేవా, ఇంకొక రోజుకు వెళితే మేము నూతన సంవత్సరాలకు వెళ్ళబోచున్నాం. అయినప్పటికీ నీ మమ్మల్ని సజీవుల గుంపులో ఉంచి ఈ రాత్రి కాలమందు దేవా, మరి కుటుంబ సమావేశములకు మా అందరినీ తోడుకొని వచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి దేవా. కొద్ది నిమిషంలో మీ మాటలు మేము ధ్యానించుకొనిచున్నాము తండ్రి. ఆత్మ తండ్రి, మీరు మాతో మాట్లాడండి. ఏమి మాటలు అవసరమో దేవా అవి మీరు మాకు అందించండి తండ్రి. మీకు స్తోత్రములు. విన్న మాటలు ప్రతి ఒక్కరు దేవ వారి జీవితంలో ఫలింప చేసుకునే స్థితిని దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. మరి నేటి ఈ వాక్యం ద్వారా మనం ఏమి అర్థం చేసుకోవాలంటే, తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏమిటి, పిల్లలు ఏమి నేర్చుకోవాలి, కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో ఎలా జీవించాలని నేటి వాక్య ధ్యానాంశం ద్వారా మనం నేర్చుకుందాం. నేటి యొక్క వాక్య ధ్యానాంశం ఏమిటంటే, దేవుని సన్నిధిలో నిలిచిన కుటుంబం, తల్లిదండ్రుల బాధ్యత, పిల్లల విధేయత. దేవుని సన్నిధిలో నిలిచిన కుటుంబం, తల్లిదండ్రుల బాధ్యత, పిల్లల విధేయత. కనుక ఆది కాండములో మనం చూసినప్పుడు దేవుడు నరులను ఎలా సృజించాడండి? దేవుడు సృజించాడా? మనం వచ్చేసామా పొద్దున్న నుంచి?
దేవుడు తన స్వరూపమందు ఎవరు సృజించాడు? నరులను సృజించి ఉన్నాడు. అలాగనే పురుషుల నుంచి ఎవరు సృజించాడండి? స్త్రీలను దేవుడు సృజించి ఉన్నాడు. కనుక ఇంకొక వాక్యమును చదువుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము, పేజీ నంబరు 215వ పేజీ నంబరు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. అటువలనే పురుషులారా జీవమును కృపావరములలో మీ భార్యను మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. చాలండి. ఇక్కడ దేవుడు తన స్వరూపమందు నరులను మనలను సృజించి ఉన్నాడు. మరి ఇశ్రాయేలు యొక్క కాలములో అనగా పాత నిబంధనల కాలంలో మనం చూసినప్పుడు అబ్రహాము కాలము నుంచి కానివ్వండి, ఎప్పుడైతే పాపము మనిషిలోనికి వెళ్ళి ఉన్నదో, అందరికి చూడాలమ్మా, తెలుగుగా చూడమాకండి. ఎప్పుడైతే పాపము మనిషిలోనికి ప్రవేశించినదో, ఇంతకు ముందు పాపము రాకముందు స్త్రీ పురుషునికి వ్యత్యాసము లేదు. అంటే స్త్రీ ఎక్కువ, స్త్రీ తక్కువ, పురుషుడు ఎక్కువ అనే స్థాయి లేదు. ఇద్దరు ఏక శరీరులుగా, ఇద్దరు సమానముగా ఉండేవారు. ఎప్పుడైతే పాపము మనుషులలో ప్రవేశించిందో స్త్రీ యొక్క ప్రాముఖ్యత చాలా తక్కువైపోయింది. స్త్రీని ఘటముగా ఎంచబడింది. అంటే స్త్రీ బలహీనురాలు, స్త్రీని పురుషుడే కాపాడవలన అన్నట్లు రీతిగా స్త్రీకి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వకుండా మనం చూడవచ్చు. మరి పాత నిబంధన మొత్తం మనం చూసినప్పుడు పురుషులకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. మరి నా యొక్క మొదటి పాయింట్ ఏంటంటే, మొదటి యొక్క వచనము, దేవుడు కుటుంబాన్ని తన సన్నిధిలో దీవించేందుకు సృష్టించాడు. దేవుడు కుటుంబాన్ని తన సన్నిధిలో జీవించేందుకు సృష్టించాడు. మరి నేటి క్రైస్తవ జీవితంలో కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ఒక చెట్టును చూసినప్పుడు కింద వేర్లు ఉంటాయి, ఉంటాయా ఉండవండి? కింద వేర్లు ఉంటాయి. కింద వేర్లు తల్లి తండ్రి, పైన కొమ్మలు అనేవి పిల్లలైన వారు. ఎప్పుడైతే వేర్లు సరిగ్గా లేకపోతే పైన కొమ్మలు సరిగ్గా వస్తాయా? అసలు మొక్కే మొలవదు. కనుక ఎప్పుడైతే వేర్లు బలంగా ఉంటాయో, స్థిరముగా ఉంటాయో, ఎప్పుడైతే వేర్లకి పోషకకరమైన ఈవులు అనేవి నీళ్ళే గాని, మరి మనం మందులు చల్లుతూ ఉంటాము పొలంలో, మందులు అనేవి వస్తే గానీ ఏమవుతుంది? మొక్కలు వచ్చి, కొమ్మలు వచ్చి ఏమిస్తాయి? ఫలాలను ఇస్తాయి. కనుక దేవుడు మానవులను సృజించినప్పుడు ఇద్దరిని ఈక్వల్ గా, అంటే సమానముగా సృజించున్నాడు. తేడా ఏమీ లేనే లేదు. మరి బైబిల్ గ్రంథములో కొంతమంది వ్యక్తులను మీకు పరిచయం చేస్తూ నా వాక్యాన్ని నేను ముందుకు తీసుకువెళ్తాను. మరి మొదటి సమూయేలు 1వ అధ్యాయం 2వ ఎవరు తెలవదు కానీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథములో మనం చూసినప్పుడు 1, 2వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. ఎల్కానా అను ఇంకా ఎవరండి? హన్నా. ఎవరండి? హన్నా, ఎల్కానా వ్యక్తులు కనబడతారు. మరి ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, పెనిన్నా. తన సవితి లాంటిది, అంటే రెండవ భార్య లాంటిది, మనం అలా చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క ఎల్కానా హన్నా గారి యొక్క జీవిత చరిత్ర మనం చూసినప్పుడు, ఎల్కానా అనే వ్యక్తి భర్త, హన్నా అనే వ్యక్తి భార్య. ఎల్కానా అనే వ్యక్తి లేవీయుడు. ఈ లేవీయుడు అనే వ్యక్తి, లేవీయుడు అనగా మనకు గుర్తు రావాల్సింది ఏమిటంటే, దేవాలయంలో పరిచయం చేసేవాళ్ళు ఎవరండి? లేవీయులు. మరి ఇతడు యాజకుడు కాదు కానీ ఇతడు షీలోహుకు వెళ్ళి ఏం చేసేవాడంటే ఆరాధన, అలాగే బలులను అర్పించే వ్యక్తి. జాగ్రత్తగా గమనించండి. భర్త ఎవరండి? ఎల్కానా. ఇతడికి దేవుని పట్ల అపరిమితమైన ప్రేమ, భక్తి, దేవుని ఆరాధించాలనే ఆశ చాలా కలిగిన వ్యక్తి. మరి ఈ యొక్క ఎల్కానా మరి తన భార్య అయిన హన్నా గారికి ఎవరు లేరంటే పిల్లలు లేరు. తన భార్య ఇంకొక భార్య అయిన పెనిన్నా గారికి పిల్లలైన వారు ఉన్నారు.
మరి ఆ కాలంలో స్త్రీలకు పిల్లలు లేరంటే మరి వారు ఉన్న సమాజంలో చాలా బాధాకరమైన విషయం. ఆ స్త్రీ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. మన నేటి కాలంలో చూసినా పిల్లలు లేని తల్లి అంటే చాలా మందికి చులకనైపోతుంది. వారిని సింపుల్ గా వారిని ఏం చేస్తారు, తిడతారు, లేదా ఏదో ఒకటి అంటా ఉంటారు. మరి ఆ కాలంలో కూడా పిల్లలు లేని ఈ యొక్క హన్నా గారు ఎంతో వేదనను అనుభవించారు. మా నిద్రపోమాకండి, కోరుకుంటుంది ఆ వాక్యం, జాగ్రత్తగా వినాలి. చాలా దేవుడి మాటలు ఇదే మనం చక్కగా 2-3 కథలు చెప్తే మనం చక్కగా నిద్రపోయింది. ఎప్పుడైతే వాక్యం నేర్చుకోవాలనుకుంటాం అప్పుడే దేవుడు మరి సాతానుడు మనకేం కలుగు చేస్తాడు, నిద్ర కలుగు చేస్తాడు. అదే ఇప్పుడు నేను వరుసగా 3-4 కథలు మీకు చెప్పాను అనుకోండి, ఎవరు నిద్రపోరు. పిల్లలు కూడా ఎక్కువ తిరగకుండా అలా చూస్తారు. కనుక నిద్ర రానివ్వకండి. మరి ఎల్కానా ఈ యొక్క భక్తుడు తన భార్య పట్ల ఎలా ఉన్నాడో మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొదటిది ఏమిటంటే ఎల్కానా తన భార్య పట్ల ఎంతో విశ్వాసము కలిగిన వ్యక్తి. మరి ఎప్పుడైతే వీరు షీలోహుకు వెళ్ళి బలులు అర్పించినప్పుడు ఒక్కొక్కరికి ఒక పాలు ఇచ్చినప్పుడు తన భార్య అయిన హన్నాకు పిల్లలు లేనందువలన తనని తక్కువగా చూడకుండా ఏదైతే తన ఇంకొక భార్యకు ఒక పాలు ఇచ్చాడో అంటే బలులకి, తన పిల్లలు లేని భార్యకి 2 ఎక్కువగా ఇచ్చేవాడు. మీకు అర్థమవుతుందండి? భార్య పిల్లలు లేని భార్యకి 2 చెల్లించేవాడు. ఎందుకని? తను లోకములో పిల్లలు లేనివంటి స్త్రీ, అది కాక సమాజంలో తను ఏమి ఎదుర్కొంటుంది, అవమానములన్నీ ఎదుర్కొంటది. కాబట్టి ఈ యొక్క ఎల్కానా అనే భర్త తన భార్య అయిన హన్నాను ఎక్కడ విమర్శించలేదు, ఎక్కడ తనని తక్కువ చేసి చూడలేదు. పిల్లలు లేనప్పటికీ తన ఇంకొక భార్య తనను విమర్శించిన ఈ యొక్క హన్నా గారిని ఆమె మాత్రము ఎప్పుడు తన భర్తని గాని, ముఖ్యంగా తనకు గర్భము ఇవ్వనిటువంటి దేవుణ్ణి మాత్రం ఎప్పుడు ఆమె దూషించలేదు. మరి యొక్క ఎల్కానా గారిని మనం చూసినప్పుడు తన పిల్లలు లేకపోయినా తన యొక్క సమాజంలో తన యొక్క భర్తకు, తన యొక్క భార్యకు ప్రాముఖ్యతను చాలా ఇచ్చి ఉన్నాడు. మరి వీరి యొక్క జీవితంలో మనం మొదటిగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే వీరు కలిసి దేవాలయానికి వెళ్ళేవారు. ఎక్కడికండి? ఎక్కడ ఉన్నవారు ఫోన్ ఆపనండి. ఎక్కడికి వెళ్ళేవారండి? దేవాలయం, షీలోకి వారు వెళ్ళేవారు. మొదటిగా ఈ యొక్క భార్యాభర్తల దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే వారు కలిసి దేవాలయానికి వెళ్ళేవారు. వారిలో ఎంత తేడా ఉన్నప్పటికీ, అంటే పిల్లలు లేనప్పటికీ కూడా తాను తన భార్యను ఎక్కడ తగ్గించే వ్యక్తిగా లేడు. తనను ఎక్కడికక్కడ పై స్థాయిలోనే చూశాడే గాని, అంటే తోటి స్త్రీలతో పాటే చూశాడే గాని తన భార్యను తక్కువ చేసి ఎక్కడ ఈ యొక్క ఎల్కానా గారు చూడలేదు. రెండవది ఏమిటంటే ఎమోషనల్ గా, అంటే తనను ఇబ్బంది పెట్టకుండా మనము బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు 10 మంది బిడ్డల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కానా అంటే, ఒక పిల్లలు లేని తల్లికి తన భర్త వచ్చి 10 మంది పిల్లల కన్నా నేను ఎక్కువ కాదంటే ఆ స్త్రీకి ఎంత ఆనందంగా ఉంటుందంటారా లేదంటారా? పిల్లలు లేని తల్లిని తన భర్త వచ్చి నీకు పిల్లలు లేకపోయినా పర్లేదు 10 మంది పిల్లల కన్నా నేను శ్రేష్టమైన వాడిని అన్నప్పుడు ఆ యొక్క భార్యకి ఎంత ఆదరగా ఉంటుంది. భార్య భర్తలకి మొదటగా ఉండవలసింది వారికి ఏకభావం కలిగి ఉండాలి. వారి మధ్య సరైన సంబంధం, మాటలు ఉండాలి. రెండవది ఎమోషనల్ గా, అంటే తన యొక్క సమస్యని దాని సమస్యగా చూడకుండా, మనం ఇక్కడే మనం చూడొచ్చు, పిల్లలు లేరు అయినప్పటికీ ఏమన్నాడు, 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్టమైన వాడిని కాదా అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే తన భార్యను తను ప్రోత్సహిస్తున్నాడు. అంటే దుఃఖంలోకి వెళ్ళిపోకుండా ఎక్కడ ఉంచుతున్నాడండి, సంతోషంగా తనతో పాటు ఆనందంగా ఉంచుతూ ఉన్నాడు. మూడవది ఏమిటంటే తాను విశ్వాసములో చాలా గొప్పగా ఉంది. ఎవరు? హన్నా. ఏమిటంటే తన భర్తని దూషించలేదు. ఎందుకని? ఇంకో భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వారి దగ్గరికి కూడా వెళ్తాడు కదా, వెళ్ళకుండా ఉంటాడు అంటారా? అయినా దూషించలేదు. రెండవది దేవుడు పిల్లలు ఇవ్వలేదు కదా అని దేవుడిని ఒక్క మాట కూడా తాను అనలేదు. నాలుగవది ఏమిటంటే తాను దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏలీ ప్రవక్త నీవు తాగి వచ్చావా ఇది అన్నప్పుడు తాను యాజకుడు అర్థం చేసుకోలేదు. అయినప్పటికీ ఈ
హన్నా గారు ప్రార్థన చేస్తుంది కానీ దేవుని స్తుతులు చెల్లిస్తూ నీవు నాకు బిడ్డనిస్తే ఏం చేస్తాను, తిరిగి నీకే ఇస్తానంటుంది. కానీ నీవు నన్ను ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉంచావు, ఆ లోకంలో నన్ను ఎంతమంది తిట్టుకుంటారు, అసలు నువ్వేం దేవుడివి, మా పితరుల దేవుడు అంట నువ్వు అని ఒక్క మాట కూడా అనలేదు. ఈ యొక్క భార్య భర్తల దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఇద్దరు సమస్య ఉన్నప్పటికీ కూడా సమస్య వైపు భర్త చూడలేదు. రెండవది, తన భార్యతో తనైన సరైన సంబంధం అంటే సరైన మాటలు. ఈ దినములో భార్య భర్తలకి కనీసం ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడానికి సమయమే ఉంటుందంటారా? ఉంటే కుటుంబంలో సమస్యలే రావు. భార్య భర్తల మధ్య సరైన సంబంధం, సరైన మాటలు లేకపోతే వారి జీవితంలో వృద్ధి అనేది ఉండదు. కష్ట నష్టాలు భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకుంటే వారికి ముందుగా ఏముంటుందంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సమస్య మీరు చూడండి, మీకు వచ్చేసి మీ మైండ్లో ఉందనుకో టెన్షన్ అయిపోతాం. అదే భర్తకో భార్యకో కాబట్టి ఎవరికైనా చెప్తే ఏమైంది, ఆ టెన్షన్ అనేది తగ్గిద్ది. భార్య భర్త కానీ భార్య అయినా ఇద్దరు ఒకరికొకరు ఎలా ఉండాలి, మైండ్ చూడాలి. సరైన సంబంధము కలిగి ఉంటే వారి జీవితంలో వృద్ధి చూస్తారు, వారి పిల్లలు కూడా వారిని చూసి నేర్చుకుంటారు. మరి ఇంటికి తల్లిదండ్రులు ఉన్నప్పుడు, మరి పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కలిసి లేనప్పుడు, ఇప్పుడు ఒక వ్యక్తి ఉద్యోగానికి వెళ్తాడు అనుకుందాం, భర్త రాత్రి వెళ్ళి పొద్దున వెళ్ళి రాత్రి వస్తున్నాడు అనుకుందాం, పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేస్తారు మధ్యాహ్నం. కానీ కొంతమంది మధ్యాహ్నం వచ్చేవారు ఉన్నారు, కొంతమంది సాయంత్రం వచ్చేవారు ఉన్నారు. మరి ఇంటికి వచ్చే సమయానికి ఎవరు ఉండరు, తండ్రి ఉండడు. ఎందుకంటే పొద్దున్న వెళ్ళిపోతే సాయంత్రం 9 అయిద్దో 10 అయిద్దో తెలియదు. మళ్ళీ వెళ్ళి వచ్చినసరికి పిల్లలు ఏమనుకుంటారు, తల్లి ఒక్కదాన్నే చూస్తారు. తండ్రి ప్రేమను వారు పొందుకోలేరు. ఒకవేళ ఆదివారం వచ్చింది, ఒకవేళ వారికి మధ్యలో సెలవు వచ్చింది, ఈ తండ్రి వేరే పనుల మీద ఎక్కడికి వెళ్తాడు, బయటికి. మరి తండ్రి అంటే పనులు ఉంటాయి కదా, తండ్రి పనులు ఉంటాయి. కానీ పిల్లలు కూడా ఏం కోరుకుంటారు, ప్రేమని ఎవరి దగ్గర కోరుకుంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు ప్రేమ అయిపోతే ఏమైపోతుందంటే పిల్లలకి ప్రేమ విలువ తెలియదు. తల్లిదండ్రులు పిల్లల ప్రేమ తెలుసుకోలేని సమయంలో వచ్చి ఇదిగో నా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అంటే వారికి అర్థం కాదు. అప్పటికే వారికి ఏమవుతుంది, లోకంలో ప్రేమ కనబడుతుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్నవారు ప్రేమగా చూడకపోతే బయట ఉన్నవారు ప్రేమగా చూస్తే ఎవరు ఎక్కువ అవుతారు, బయట వారే ఎక్కువ అవుతారు. మరి యొక్క ఎల్కానా హన్నా గారు వారి జీవితంలో మనం చూసినప్పుడు ఏదైతే కష్ట నష్టాల్లో ఈ ఎల్కానా అనే భర్త భార్యకి ఎలా తోడుకున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే చివరిగా హన్నా గారికి ఎవరు పుట్టారండి, సమూయేలు గారు పుట్టారు. తాను తీర్మానం తీసుకుంది ఏంటి, నాకు బిడ్డ పుడితే దేవునికి ఇచ్చేస్తానన్నప్పుడు పాలు విడవగానే ఏం చేసింది, ఇచ్చేగానే మీరు ఒకటి గమనించండి, ఎక్కడైనా తల్లి ఒక భార్య భర్తలకి పిల్లలు లేనప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టినప్పుడు భార్య అయ్యా నేను మొక్కుకున్నాను ఈ బిడ్డను ఏం చేయాలి, ఇచ్చానంటే భర్త ఏమంటాడు, వాళ్ళుగా బయట మన పరిస్థితులు చూస్తే అదేంటి పుట్టగా పిల్లలు పుడితే నీకు ఇచ్చేస్తావా అని ఎల్కానా గారు అనలేదండి. అన్నాడా, అనలేదు. ఎల్కానా కూడా ఏం చేశాడంటే ఆమోదించాడు. భార్య ఏదైతే మొక్కుబడి చేసుకుందో ఆ మొక్కుబడిని కూడా ఏం చేసిందండి, తీర్చి వేసింది. ఎప్పుడైతే ఒక బిడ్డ పుట్టాడో పాలు విడిచిన తర్వాత తీసుకువెళ్ళి ఏలీ గారికి అప్పగించింది. ఆ సమూయేలు గారు ఏమయ్యారండి, ప్రవక్తగా మారి ఉన్నారు. అలాగే పాత నిబంధనలో ఈ యొక్క అనేకమైన భార్య భర్తలు ఉన్నారు. కానీ మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నామండి, ఎల్కానా హన్నా గారిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. భార్య భర్తల మధ్య ఉన్న సరైన సంబంధము కనుక మనము నూతన నిబంధనలు చూసినప్పుడు మనకి ఇద్దరు వ్యక్తులు కనబడతారు. మనకి ఎక్కడ చూసినప్పుడు అంటే మనకి అపోస్తుల కార్యములే. కానీ ఎవరు తరవమాకండి, మీకు ఎక్కువ శ్రమ పెట్టను నేను ఈరోజు, ఎక్కువ శ్రమను పెట్టను కనుక అపోస్తుల కార్యములో రోమీయులకు రాసిన పత్రికలో మనకి ఇద్దరు వ్యక్తులు కనబడతారు, అకులా ప్రిస్కిల్లా. ఇద్దరు ఎక్కడ నివసించేవారంటే రోమా ప్రాంతంలో నివసించేవారు. మరి మొదటి శతాబ్దంలో ఇంచుమించు 48-49 సంవత్సరంలో క్లాడియస్ అనే వ్యక్తి చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడు.
ఈ పరిపాలించే సమయంలో రోము నుంచి అనగా రోమా రాజ్యం నుంచి ఎవరైతే యూదులు యేసుక్రీస్తు ప్రభువు వారు నమ్మిన వారు ఉన్నారో వారిని పంపించేశాడు. అక్కడి నుంచి వీరు వెళ్ళిపోయారు. మరి అకుల్లా ప్రిస్కిల్లా మీరు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడైతే అకుల్లా ప్రిస్కిల్లా ఇద్దరు భార్య భర్తల పేరు పక్క పక్కనే, ఎక్కడ విడిగా అకుల్లా విడిగా ప్రిస్కిల్లాని ఎక్కడ మనం చూడం. ఎందుకనంటే భార్య భర్తలుగా వారు చేసిన అతి ప్రాముఖ్యమైన సేవ మరి దేవుడు అలాగా వారిని రాయించి ఉన్నాడు. మరి మనం చూసినప్పుడు ఈ అకుల్లా ప్రిస్కిల్లా అపోస్తుడైన పౌలు గారితో వారు ఏం చేశారంటే పరిచర్యలో పాల్గొన్నారు. ఎవరు వారి తలపైకి ఎత్తండి. అకుల్లా ప్రిస్కిల్లా గారితో అపోస్తుడైన పౌలు గారితో అకుల్లా ప్రిస్కిల్లా గారు ఏం చేశారంటే దేవుని సువార్త కొరకు వారికి జీవితాన్ని వారు సమర్పించుకున్నారు. వీరి యొక్క జీవితంలో మనం చూసినట్లు గమనించినట్లయితే వీరి యొక్క మరి వివాహ జీవితంలో వీరిరువురు కలిసి ఏకంగా ఉండేవారు. ఇందాక మనం ఎలాగైతే ఎల్కానా హన్నా గారి గురించి మాట్లాడుకున్నామో అలాగనే వీరిద్దరు కూడా వారిద్దరు దాంపత్య జీవితం చాలా చక్కగా ఉండేది. ఎలాగంటే అపోస్తుడైన పౌలు గారు పరిచర్య చేసిన సమయంలో వీరు కొరింథీలో ఉన్నను, ఎఫెసీలో ఉన్నను, రోమాలో ఉన్నను సైతము కూడా వారి కుటుంబాన్ని కూడా ఎవరికి ఇచ్చారంటే అంటే వారి యొక్క గృహమును చెప్పేసి అకుల్లా ప్రిస్కిల్లా గారు జయము కీర్తనలు జయ శబ్దముతో ప్రయముగా పాడండి, జయము జయమాయను లేండి, జయమే క్రీస్తుని చరిత్రయంతట జయమే మరణమున. అకుల్లా ప్రిస్కిల్లా అకుల్లా ప్రిస్కిల్లా గారు ఇరువురు భార్యాభర్తలు ఏకముతో వారి యొక్క ఇద్దరు మాట్లాడుకొని భార్యాభర్తలు ఇద్దరు ఏకముగా ఒకరి ఆమోదం ఒకరు తీసుకొని దేవుని పరిచర్యకు వారు ఎంతో సహాయపడ్డారు. మరి వారి ఇరువురు కలిసి ఎక్కడికైనా ప్రయాణము చేసేవారు. మరి భార్యను ఇంటికాడ వదిలేసి భర్త నేను పరిచర్యకు వెళ్ళొస్తానులే అని చెప్పకుండా భర్తతో భార్యను కూడా తీసుకొని వెళ్ళాడు. అలాగే బైబిల్ గ్రంథంలో దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, వారు దేవుడి పైన చూపిన ప్రేమను బట్టి వారి ఇరువురి పేర్లు పక్క పక్కనే బైబిల్ గ్రంథంలో వీడియో చూడండి. దేవుడికి వారు చూపిన విశ్వాసము, దేవుని ప్రేమ వారి పట్ల ఉండగా బైబిల్ గ్రంథంలో వారి ఇరువురి పేర్లు పక్క ప్రక్కన వ్రాయబడ్డాయి. అలాగనే వారి గృహాన్ని ఏం చేశారంటే ఆరాధనకు వారు మందరికి వినబడుతుందా? వారి యొక్క గృహాన్ని ఏం చేశారు? దేవుని యొక్క సువార్తకు అపోస్తులైన వారు వస్తూ ఉండగా మరి వారి ఇంటిని గృహాన్ని ఏం చేశారంటే దేవాలయముగా చర్చిగా వారు మార్చారు. మరి ఇంటిని చర్చిగా చేయటం చాలా సులభమే కదా అని మీరు అనుకోవచ్చు. మరి ఆ కాలములో యేసుక్రీస్తు ప్రభు దేవుడని ప్రకటిస్తున్న వారిని రోమా ప్రభుత్వం అయిన వారు ఏం చేసేవారంటే ఎక్కడికక్కడ వారిని చంపేసేవారు. ఈ అకుల్లా ప్రిస్కిల్లా ఈ భార్యాభర్తలు ఇద్దరు దేవుని ప్రేమను బట్టి దేవుని రుచి చూచి తెలుసుకున్నారు కాబట్టి వారి ఇంటిని ఏం చేశారు? వీళ్ళు దేవునికి ఆలయంగా వారు చేసి ఉన్నారు. మరి వారు చేసిన ఈ యొక్క పని ఎంత బాధాకరమైన విషయం అంటే ఎవరైనా ముందు వీరు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు, తర్వాత రోమా యొక్క సైనికులు వచ్చి ఏం చేస్తారు? మీ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. అపోస్తుడైన పౌలు ముందేంటండి సౌలు. ఈ సౌలు క్రైస్తవులు హింసించేవాడా కదా? ఇదిగో ఆ ద్రోహి ఇటు వచ్చాడా, యేసుక్రీస్తు ప్రభుని దేవుడు అని అన్ని ప్రాంతాలకు వెళ్ళి చెప్తూ ఉన్నాడు అన్నప్పుడు ఈ యొక్క అకుల్లా ప్రిస్కిల్లా వారి ప్రాణం సైతము వారు పెట్టి ఏం చేశారంటే దేవుని యొక్క ప్రాముఖ్యత, దేవుని యొక్క సువార్తను వెల్లడి చేయడం కోసము వీరు దాని ప్రాణం సైతం వారు దేవునికి ఏం చేశారు? సమర్పించారు. అంటే ప్రాణం పోయిద్దని భయపడలా, ఎక్కడ వారి ప్రాణం పోయిద్దని ఎక్కడ వారు భయపడలేదు. కనుక ఈ యొక్క అకుల్లా ప్రిస్కిల్లా వారి యొక్క జీవితంలో మనం చూసినప్పుడు వారి జీవితంలో దాంపత్య జీవితము వారి ఇరువురు చక్కగా ఉండడమే కాదు కానీ దేవుని యొక్క సువార్త కొరకు ఏం చేశారంటే ఇద్దరు తమ ప్రాణం సైతము
ఏం చేశారంటారు? దేవుని కొరకు తన ప్రాణం సైతం వారికి భయపడాల. ప్రాణం పోయిద్దిగా, భార్య భర్త నువ్వు సైడ్ గుండు, ఇంకో ప్రెస్కిలా నువ్వు బయట ఉండు, ఇదిగో నేను చూసుకుంటాను అనలేదు. ఇద్దరం కలిసే చెప్పాలి, కంప్లీట్ చేయాలి. ఇద్దరం కలిసే దేవుడి కోసం నిలబడదాం, ప్రాణం పోయినా పర్వాలేదు అన్నట్లుగా మనము ఈ యొక్క అకుల ప్రిస్కిల్లా గారి యొక్క జీవిత చరిత్రను మనము జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఎలాగైతే పాత నిబంధనలో ఈ యొక్క ఎల్కానా గారు, అన్నా గారు మనం జ్ఞాపకం చేసుకున్నామో, అంటే వారి యొక్క దాంపత్య జీవితము, వారు పిల్లలు లేకపోయిన భార్యను ఎలాగైతే చక్కగా చూసుకున్నాడో, దేవుని పట్ల భక్తి గల ఈ యొక్క ఎల్కానా గారిని మనం చూసాము. అలాగే అకుల ప్రిస్కిల్లా వారి దాంపత్య జీవితంతో పాటు దేవుని యొక్క పరిచర్లో వారు ఎలాగంటే మరి చర్చి అంటే సంఘం ప్రారంభంలో ఈ అకుల ప్రిస్కిల్లా గారి యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే పౌలు గారు మరి వారి దగ్గరే ఉండేవారు, డేరాలు పుట్టేవారు. వారికి చక్కగా ఆహారమే కానీ వారింట్లో చోటు నిద్రపోవడానికి కానీ ఏం చేసేవారంటే ఈ అకుల ప్రిస్కిల్లా వారు చాలా ప్రాముఖ్యంగా ఆ యొక్క మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను లోకానికి చాటడానికి చాలా ప్రాముఖ్యంగా వీరు కూడా నిలిచి ఉన్నారు. మరి యొక్క భర్త భార్య యొక్క జీవితం మనం చూసినప్పుడు మనము మన జీవితంలో కొన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా భర్త భార్య కొరకు సమయాన్ని కేటాయించాలి. భార్యాభర్తలు ఇరువురు చక్కగా అన్యోన్యంగా ఉంటే వారిని బట్టి కుటుంబానికి దీవెన. మరి వారి యొక్క సమస్యల్లో కానీ, ఒకవేళ భార్య ఇంటి పనిని బట్టి కానీ, బయటికి వెళ్ళే పనిని బట్టి కానీ, భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు భర్త ఏం చేయాలి? భార్యను చక్కగా కాపాడుకుంటూ తనకేమైనా అవసరం అని యొక్క భర్త చూడాలి. నేటి కాలంలో పని ఒత్తిడిని బట్టి కనీసము చూడడం కాదు కదా, నీవు ఎలా ఉన్నావు, తిన్నావు అనే స్థాయిలో కూడా వారు ఈ కాలంలో కనిపించడం లేకపోవడం వల్ల భార్యకు ఎంతో వేదన ఉండి ఈ బాధ, భార్యాభర్తల బాధను బయటికి ఎవరు చెప్పుకోలేరు. నాకు డబ్బు సమస్య వచ్చిందని బయటికి చెప్పగలం కానీ నా భర్త నాతో సరిగ్గా ఉండలేదని భార్య చెప్పగలదా? ఏమాత్రమును తన భర్తని బయట వారికి తక్కువ చేసి ఎప్పుడు భార్య చెప్పదు. కనుక భర్తలైన వారు ఏం చేయాలంటే భార్యను చక్కగా చూసుకోవాలి. వారికి చేదోడు వాదుడుగా భర్తలైన వారు ఉండాలి. అలాగే భార్యలైన వారు కూడా భర్తలను చక్కగా వారి యొక్క జీవితం, దాంపత్య జీవితం చక్కగా ఉండాలంటే భర్తకు భార్యకు ఇద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండాలి. స్త్రీ ఎప్పుడు తక్కువ కాదు, పురుషుడు ఎప్పుడు ఎక్కువ కాదు. ఎందుకంటే ఇద్దరు సమానమే. కనుక దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించాడు. నరుని నుంచి ఎవరిని తీశాడండి? స్త్రీని తీశాడు, కానీ విడిగా స్త్రీని చేయలేదు. సమానంలో నుంచే సమానాన్ని ఏం చేశాడు? బయటికి తీసుకుని వచ్చాడు. కనుక భర్తలైన వారు భార్యని మరి బలహీనతగా అని చూడకుండా భార్యకి సరైన ప్రాముఖ్యత, సరైన స్థానము ఇస్తే గనక జీవితంలో చాలా ప్రాముఖ్యమైన స్థితిలో వారు ఉండటం మనము చూస్తూ ఉంటాము. రెండవది ఏమిటంటే దేవుడు తల్లిదండ్రులను ఆత్మీయ నాయకులు మరియు బోధకులుగా నియమించాడు. రెండో పాయింట్, మొదటి మనం చూసాం, దేవుడు కుటుంబాన్ని తన సన్నిధిలో జీవించుట కొరకు సృష్టించాడు. ఎవరిని సృష్టించాడండి? మనుషులైన వారు. అంటే స్త్రీ పురుషుని ఎవరు సృష్టించాడు? దేవుడు కుటుంబాన్ని తన సన్నిధిలో జీవించుట కొరకు సృష్టించాడు. రెండవది ఏమిటంటే దేవుడు తల్లిదండ్రులను ఆత్మీయ నాయకులు మరియు బోధకులుగా నియమించారు. ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో భార్య భర్త అని, వారికి పుట్టమైన పిల్లలకు అనగా తల్లి తండ్రి, పిల్లలు పుట్టితే ఏమంటారు? తల్లి తండ్రులు. ఇక రెండొక అంశం ఏమిటంటే దేవుడు తల్లిదండ్రులను ఆత్మీయ నాయకులుగా మరియు బోధకులుగా నియమించాడు. ద్వితీయోపదేశ కాండము నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4 నుంచి 9 వరకు, పేజీ నంబర్ 151వ పేజీ నంబరు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును
త్రోవను నడిచినప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుము బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయించవలెను. ఇక్కడ దేవుడు తల్లిదండ్రులను ఎలాగ చేస్తున్నాడంటే ఆత్మీయ న్యాయకులుగా చేస్తూ ఉన్నాడు. అంటే చర్చ్ అనగా దేవాలయం ప్రారంభించక ముందే మరి దేవుడు తల్లిదండ్రులకు మరి పరిచర్యలు ఇవ్వలేదులే కానీ ఆత్మీయ జీవితంలో పిల్లలైన వారిని ఎలాగ పెంచాలో అనే ఒక ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతను దేవుడు ఏం చేశాడు? దేవుడు పిల్లల కన్నా ముందుగా తల్లిదండ్రులకు ఏమి ఇచ్చి ఉన్నాడంటే బాధ్యతను ఇచ్చి ఉన్నాడు. మరి చాలా జాగ్రత్తగా గమనించాలి. అలాగే 6వ అధ్యాయము మనము పక్కనే 22-24 చూసుకున్నట్లయితే, మరియు యెహోవా ఐగుప్తు మీదను, ఫరో మీదను, అతని ఇంటి వారందరి మీదను 21 నుంచి అండి, క్షమించండి. నీవు నీ కుమారునితో ఇట్లనుము, మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించును. మరియు యెహోవా ఐగుప్తు మీదను, ఫరో మీదను, అతని ఇంటి వారందరి మీదను బాధాకరములైన గొప్ప సూచక క్రియలను, అద్భుతములను మన కన్నుల ఎదుట కనపరిచి, తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించెను. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడాలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించును. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలైన వారు కానాను దేశమునకు అనగా అబ్రహాము గారికి ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో ఆ దేశమునకు ఇశ్రాయేలైన వారు వెళ్ళక మునుపు దేవుడు ఈ యొక్క తల్లిదండ్రులైన వారికి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. అంటే ఆజ్ఞని ఇస్తున్నాడు. దేవుడు చెప్పమని చెప్పట్లా, డైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు? మీరు చెప్పాలి అని ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇదిగో ఈ వాటర్ తీసురా, నాకు అండగన్నా వెళ్ళి వాటర్ తీసురా, ఖచ్చితంగా నీవు తేవాలనేది చాలా తేడా ఉంది కదా. తీసుకురా అంటే రిక్వెస్ట్, అంటే వారిని తీసుకురమ్మని, వాళ్ళకి వీలైతే తీసుకురమ్మని చెప్తున్నావు. తీసుకురా ఖచ్చితంగా అంటే ఏంటి? వారికి మనము ఆర్డర్ వేస్తున్నట్లుగా ఇక్కడ ఇశ్రాయేలీయులైన వారితో దేవుడు ఇదిగో మీరు ఆనాడు ఎలాగైతే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారో మీ పిల్లలైన వారికి చెప్పండి. మరి దేవుని నమ్ముకోవడమే కాదు కానీ దేవుని ఎలా నమ్ముకున్నావు, అసలు ఏ స్థితిలో దేవుని నీవు నమ్ముకున్నావో నీ పిల్లలైన వారికి తెలియాలి. మరి ఏదో కానా దేశం వెళ్ళిపోతున్నావు అనుకోవడం కాదు కానీ ఇదిగో ఆనాడు ఐగుప్తులో మీరు ఎన్ని సంవత్సరాలు అనుభవించారు, మరి నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి దాటించి అరణ్యంలో నుంచి మిమ్మల్ని ఎక్కడ తీసుకువెళ్ళబోతున్నా, వాగ్దానం ఇచ్చు దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తున్నా. కాబట్టి మీ పిల్లలైన వారికి వీటిని గురించి మీరు చెప్పండి దేవుడు కరాఖండిగా ఇశ్రాయేలీయులైన వారితో చెప్తున్న మాట ఇది. మరి నేటి మన జీవితంలో ఈ యొక్క రెండో ప్రాముఖ్యమైన పాయింట్ మనం చూసినప్పుడు ఏంటంటే దేవుడు తల్లిదండ్రులను ఆత్మీయ నాయకులు మరియు బోధకులుగా నియమించున్నాడు. మరి నేటి జీవితంలో మనము అనేకమైన శ్రమలను ఎదుర్కొంటూ వచ్చాము. మన యేసుక్రీస్తు ప్రభుని ఎరగినప్పుడు మన పాత జీవితం వేరు, యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినప్పుడు మన యొక్క కొత్త జీవితము మనకు ఉంటుంది. కనుక మరి నేటి క్రైస్తవ జీవితంలో చాలా మంది క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పిల్లలు నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నారు కానీ దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. ఎవరైతే ఒక వ్యక్తి నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నాడో ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించే వ్యక్తి అయి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అనగా దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును ఏం చేయాలి? ధ్యానము చేసేవారై ఉండాలి. దీన్ని బట్టే క్రైస్తవుడు తప్ప నేను క్రైస్తవుడు కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను క్రైస్తవుని ఎంత మాత్రమును అయిపోను. ఒకవేళ మన తోటి సహోదరు హిందువులు ఉండవచ్చు, వారైనా కానీ ముస్లిం అని ఎవరైనా సరే ఏంటండి ఐఏఎస్ ఉన్నాడు, ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అయిపోతాడా? అవడు. చక్కగా చదివి రాత్రి పగలు కష్టపడి చదివితేనే కానీ ఏమవుతాడు? ఐఏఎస్ అవుతాడు. అప్పుడు తనని ఏమంటాం? ఇతను కూడా ఐఏఎస్. అంతేగాని తండ్రిని బట్టి తన కుమారుడికి ఏం రాదు, ఆ బిరుదు వచ్చేది. అలాగనే మనం ఏ కష్టంలో మనం అయితే వచ్చి ఉన్నామో ఆ కష్టముల గురించి తన పిల్లలకు బోధ చేయాలి. ఆనాడు ఇశ్రాయేలీయులు అయితే ఎలా తెలిపి ఉన్నారో ఈనాడు మనం కూడా
మన యొక్క దేవుని గురించి, దేవుని మాటల గురించి మనము బిడ్డలకు చెప్పవలసిన వారమై ఉన్నాము. బిడ్డలకు చెప్పవలసిన వారమై ఉండగా ముందు వారికన్నా ముందు మనం ఏం చేయాలంటే వాటిని మనం తెలుసుకొని ఉండాలి. మనం తెలుసుకోలేకపోతే పిల్లలకు మనము చెప్పలేము. కనుక ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చూసి నేర్చుకుంటారు. కనుక ఇందాక మనకు అయ్యగారు కూడా జ్ఞాపకం చేసినట్లుగా ఒక స్త్రీని మనకు జ్ఞాపకం చేసి ఉన్నారు. ఎవరండి? ఇందాక అయ్యగారు మనకు ఒక స్త్రీని జ్ఞాపకం చేస్తూ ఒక స్త్రీ పేరు చెప్పారు, ఒక తల్లి పేరు. ఎవరండి? సుసన్నా వెస్లీ గారు. సుసన్నా వెస్లీ గారు తన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ జీవితంలో చరిత్రలో మరి క్రైస్తవులు తెలుసుకోదగ్గ ఒక గొప్ప తల్లి యొక్క చరిత్ర. ఎలాగునంటే సుసన్నా వెస్లీ గారు తండ్రి ఒక యాజకుడు. మరి సుసన్నా వెస్లీ గారు చిన్నతనము నుంచే దేవుని భక్తి శ్రద్ధలతో చక్కగా ఎదిగిన ఒక చక్కటి కుమార్తె. మరి దేవుని పట్ల అపరిమితమైన ప్రేమ, అనగా దేవుడి విషయంలో ఎంతో నిక్కార్చగల స్త్రీ. మరి ఈ సుసన్నా వెస్లీ గారు తన వివాహ సమయంలో శామ్యూయల్ వెస్లీ అనే వ్యక్తిని వివాహము చేసుకున్నారు. శామ్యూయల్ వెస్లీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇతను కూడా యాజకుడే. మరి ఎప్పుడైతే ఇతను పెళ్లి చేసుకుందో ఈ యాజకుడిని, తన భర్త కొంచెం ఎలా ఉండేవాడంటే ఆర్థికంగా సరిగ్గా పట్టించుకునే వ్యక్తి ఉండేవారు కాదు. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని తన భార్యను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే బయటికి పరిచర్యకో ఏదో పనికో వెళ్ళిపోయేవాడు. ఇంటికి ఎప్పుడు వస్తాడో తెలియదు. భర్త లేని భార్య పిల్లల్ని చూసుకుంటూ ధనము లేకుండా బ్రతకగలదా? ఈ కాలంలో బ్రతకగలదా? బ్రతకడం చాలా కష్టమైపోతుంది. కానీ ఈ సుసన్నా వెస్లీ గారికి ఎంతమంది పిల్లలు అంటే 19 మంది. ఎంతమంది అండి? చెప్పాలి, పురుషులైన వాడు అందరూ చెప్పాలి. 19 మంది పిల్లలు. మరి కొంత అగ్ని ప్రమాదము, ఈ ప్రమాదం జరగడం వల్ల 9 మంది పిల్లలు చనిపోయారు. ఒక తల్లికి పిల్లలు ఎంతమంది అయినా కావచ్చు. ఒక తల్లి తన పిల్లవాడు చనిపోతే ఎంత వేదన ఉంటుంది. అయినప్పటికీ ఆ వేదన దిగమింగుకొని తల్లి ఏం చేసిందంటే ఈ 10 మంది పిల్లల్ని ఇంట్లో పెట్టి, మరి 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, ఇంకా చిన్న పిల్లలైన వారు ఉన్నారు. ఈ తల్లి ఏం చేసిందో తెలుసా? 5వ సంవత్సరం నుంచే పిల్లలకి అంటే మనకి వాళ్ళకి ఏబిసిడి నేర్పించి మరి దేవుని గురించి విషయాల్ని ఈ తల్లి ఏం చేసింది? పిల్లలైన వారికి నేర్పించింది. మరి 10 మంది పిల్లలకు ప్రత్యేకంగా సమయం కేటాయించి ఒక్కొక్క పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఏం చేసేదంటే ఈ తల్లి ప్రార్థన చేసేది. మరి ఈ తల్లికున్న సమస్య కూడా ఎంత విచారం అంటే ఇంట్లో పడుకోవడానికి కూడా స్థలం ఉండేది కాదు. మరి పిల్లలైన వారు కూడా తల్లిని బట్టి చాలా నేర్చుకున్నారు. ప్రార్థన తల్లి ఎలా చేపించదంటే, ఈ రోజు ఒక కుమారుడు ప్రార్థన చేస్తే ఇంకో రోజు ఎంతమంది పిల్లలు ఉన్నారు? 10 మందికి బాధ్యత ఇచ్చేసేది చిన్నతనం నుంచే. వారు పెద్దవారు అవ్వలేదు, స్కూల్కి వెళ్ళలేదు, మరి జాగ్రత్తగా వెళ్ళాలి. పిల్లలైన వారికి ఇచ్చినప్పుడు ఒక రోజు ఒక పిల్లడు చేస్తే ఇంకో రోజు ఇంకో పిల్లడు చేయాల్సి వచ్చేది. ఎప్పుడైతే తల్లి తన ముసుగుని ఇలా పైకి వేసుకుందో పిల్లలు నిశ్శబ్దంగా ఏంటి? దాని అర్థం ఏంటంటే అమ్మ ప్రార్థనలో ఉంది కనుక మనం సైలెంట్ గా ఉండాలి. ప్రార్థనలోకి వెళ్ళింది కనుక మనం కూడా ఏం చేయాలి? ఏకీభవించాలని పిల్లలైన వారు కనీసము 18 సంవత్సరాలు కూడా నిండకుండా అసలు లోక జ్ఞానమే తెలియని పిల్లలు తల్లి చేసిన పనికి ఏం చేశారంటే తల్లి దగ్గర నేర్చుకున్నది అమ్మ ముసుగు వేసుకుంది. అమ్మ ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రార్థన చేస్తుంది కనుక మనం ఏం చేయాలి? ప్రార్థనలో కూర్చోవాలని ఈ యొక్క పిల్లలైన వారు వారి తల్లికి తగ్గట్టుగా వారు జీవించేవారు. మరి సుసన్నా వెస్లీ గారు ఒక తల్లిగా తన యొక్క బాధ్యతలు తాను చక్కగా తాను నిర్వర్తించింది. మరి తనకి ఉన్న 10 కుమారుల్లో 10 మంది బిడ్డల్లో 2 ప్రాముఖ్యమైనటువంటి బిడ్డలు మరి దేవుని యొక్క సువార్తను విడివిగా అనేకమైన ప్రపంచాలకి వారు చెప్పి ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి పేరు జాన్ వెస్లీ, ఇంకో వ్యక్తి పేరు చార్లెస్ వెస్లీ. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అనే 2 వ్యక్తులు మెథడిస్ట్ అనే ఒక చర్చిని వారు ప్రారంభించారు. మరి చార్లెస్ వెస్లీ తన తమ్ముడైన చార్లెస్ వెస్లీ కూడా దేవుని మీద అనేకమైన కీర్తనలు, మరి చూడాలి, స్విచ్ చేసి అందరూ చూడవసరం లేదు, స్విచ్ చేస్తారు, ఫ్యాన్ తిరిగింది.
మరి చార్లెస్ వెస్లీ దేవుని కోసం కీర్తనలు రాసేవాడు. మరి చిన్నతనము నుంచి తండ్రి లేకపోయినా ఏం చేసిందండి? మందిరికి చూడాలి, ఏం చేసింది? ఈ యొక్క తల్లి ఏం చేసింది? తన గృహాన్ని దేవాలయంగా చేసింది. అంటే ఎన్నో రూల్స్ పెట్టింది, 16 రూల్స్ పెట్టింది. మీకు విషయం తెలుసా? 16 రూల్స్ కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టలేదు. ప్రేమతో ఈ 16 రూల్స్ చేయాలన్నప్పుడు పిల్లలు ఎక్కడ భయపడలేదు. ఏంట్రా బాబు, మా అమ్మ రోజు నన్ను ఇబ్బంది పెడుతుందని మాత్రం వారు అనుకోలేదు. అంతమంది ఉన్న ఇంట్లో గోలగోలగా ఉంటది కదా, అయినప్పటికీ ఇంటి పని చేసుకుంటూ కూడా ప్రార్థనా సమయాన్ని మాత్రము ఖచ్చితంగా ఈ సుసన్న వెస్లీ గారు ఏం చేశారంటే దేవునికి సమయాన్ని కేటాయించారు. మరి సుసన్న వెస్లీ గారు మొదటగా ఏం చేశారంటే తన ఇల్లునే ఏం చేశారు? చర్చిగా చేసేసింది. అంటే బయటికి వెళ్ళి ఎక్కడ పంపించలేదు, ఎక్కడ వేదాధ్యమించే కానీ ఎక్కడ స్కూల్లో కానీ నేర్పించడానికి తన తల్లి పిల్లలు ఇంట్లో ఏం చేసింది? ఎలా క్రమంగా ఉండాలి, ఎలా పాటలు పాడాలి, ఎలా ప్రార్థన చేయాలో ఈ సుసన్న వెస్లీ గారు తను పిల్లలకు నేర్పించింది. రెండవది ఏంటంటే తన ఉద్దేశపూర్వకంగానే పిల్లలకు ఏం చేసిందంటే ప్రార్థన నేర్పించింది. అన్ని అంటే ఏదో నేర్పించాలనే కాదు కానీ పట్టుదల కలిగి ఉద్దేశంతోనే ఇదిగో ఈ సమయానికి ప్రార్థన ప్రారంభం అవ్వాలి, ఈ సమయానికి మీరు అందరూ వచ్చి కూర్చోవాలని ఉద్దేశపూర్వకంగానే ఈ తల్లి సుసన్న వెస్లీ గారు పిల్లలైన వారికి నేర్పించింది. ఇంకోటి చూసినట్లయితే ఈ అన్నిట్లో మనం చూసినప్పుడు ఏంటంటే మొదటిది ఏంటంటే ప్రాముఖ్యంగా తాను ఇచ్చింది ఏంటంటే ప్రార్థనకి ప్రాముఖ్యత, సమయమును ఇచ్చింది. మనం ఎన్ని చూసినా ఈ మొదటగా తన తల్లి దేనికి ప్రాముఖ్యంగా దేనికి దగ్గరగా తీసుకెళ్తుంది? దేవునికి దగ్గరగా ప్రార్థనతో. ఎవరిని తీసుకెళ్తుందంటారు? ఎక్కడ తీసుకెళ్తుందంటారు? స్కూల్కా? ఎక్కడ తీసుకెళ్తుంది? ప్రార్థనకి. మరి అంత పెద్ద ఇల్లు కాకపోయినప్పటికీ, చిన్న ఇల్లు అయినప్పటికీ 10 మంది పిల్లలంటే మీరు చక్కగా జాగ్రత్తగా చూడండి. మరి ఇది కట్టు కథ కాదు, నిజమైన జరిగిన చరిత్ర. ఈ రోజు ఇద్దరు ఒకరుంటేనే చాలా కష్టమైపోతుంది. కానీ ఈ స్త్రీ 10 మంది పిల్లలతో చక్కగా దేవుడి గురించి అనేకమైన విషయాలు చెప్తూ, మరి నేను కూడా పాస్టర్ కూతురే కానీ నేను బయటికి వెళ్ళి సేవ చేసే పరిస్థితి కాదు. అయినప్పటికీ ఈ యొక్క తల్లి ఎలా చేసిందంటే తన బిడ్డలైన వారిని ఒక ప్రాముఖ్యంగా 2 బిడ్డలు ఏం చేసిందంటే దేవుడికి, మిగతా వారి గురించి చరిత్ర మనకు తెలియదు కానీ 2 వ్యక్తులు ఎవరు? జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ. ఈ 2 వ్యక్తులు మరి దేవుని సువార్తను అనేకమైన ప్రాంతములకు వీరు ఏం చేయగలిగారు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నేను ఒక్కరు మాట్లాడి మీరు అంతమంది మాట్లాడి గట్టిగా పడింది కదా. ఏం చేసింది తల్లి? పిల్లల్ని చిన్నతనం నుంచి దేవుళ్ళో నడిపించిన కానీ వారి పెద్దవైనా ఏమైపోలేదు, తప్పిపోలేదు. దేవుని వాక్యంలో ఉన్నది, బాలుడి వారికి నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వారి పెద్దవారు అయినప్పటికీ కూడా తప్పిపోరు. కనుక చిన్నతనం నుంచి చెప్పకపోతే పెద్ద అయినప్పుడు చెప్పినా వారు వినే స్థాయిలో ఉండరు. నీవు నాకు చెప్పేది ఏంటి అన్నట్లుగా లోక సామెత కూడా ఉంటుంది, ఒక్కై వంగనిది రాణై వంగున అన్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. మరి నా యొక్క జీవితంలో నేను కొన్ని ఎదుర్కొన్న సంఘటనలు కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఈ యొక్క డిసెంబర్ మాసంలో, ఆనందకరమైన మాసంలో మా కాలేజీలో కూడా వింటర్ ప్రాక్టికల్ మినిస్ట్రీ అని పెట్టి, అంటే ఈ చలికాలంలో ఒక పరిచర్యగా పెట్టి ఎవరైతే తల్లిదండ్రులేని అనాథాశ్రమం ఉందో, అంటే జోలైన్ హోమ్ అని, అంటే ఏ పిల్లలైతే ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వారు, ఎవరైతే దొంగతనము ఏమేమి చేసిన వారు ఉంటారో అలాంటి ప్లేస్లకి, మళ్ళీ వృద్ధాశ్రమానికి ఎవరైతే మరి కొడుకు కూతురు కానీ వదిలేసిన తల్లిదండ్రులు అనాథాశ్రమం ఉంటుంది చూడండి, వృద్ధాశ్రమానికి, అక్కడికి 7 రోజులు ఒక్కొక్క ప్రదేశానికి మమ్మల్ని తీసుకువెళ్ళారు. మరి నేను అక్కడికి బాగా గమనించింది ఏంటంటే స్త్రీలకు విడిగా ఉండేది, పురుషులకు వేరు మూలల్లో. మరి స్త్రీల దగ్గరికి మేము వెళ్ళాం కానీ మమ్మల్ని లోపలికి రావడం లేదు. తర్వాత వెళ్ళాం కానీ అక్కడ ఫోటోలు కూడా ఏం తీయలేదు, మీకు చూపించడానికి లేవు. అక్కడ చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవారు వారు ఉన్నారు. వారికి సరైన గైడెన్స్ అంటే మార్గసత్వంగా మార్గము చూపించే వారి తల్లిదండ్రులు వారు లేరు.
మరి అక్కడ చూసినప్పుడు మాకు చాలా బాధ కలిగింది. మరి ఇంత చిన్న పిల్ల తెల్లగా ముద్దుగా భలే ఉంది. ఆ పిల్లని 40,000కి ఆ తల్లిదండ్రులు అమ్మేశారంట. 40,000కి అమ్మేస్తే ట్రైన్లో ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంటే వీరు చూసి ఆ బిడ్డని వారిని కొట్టి బిడ్డని లాక్కొచ్చి ఇక్కడ పెంచారంట. ఇంకా అలాగే తీసుకొచ్చి 10 రోజులు అవుతుంది అనుకుంటా మేము వెళ్ళాము. అంటే తల్లిదండ్రులు ఎంత దిగజారిపోయారంటే తినలేని పరిస్థితి లేకపోయినా ఏం చేశారంటే పిల్లలు వారు అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది అంటే వెళ్ళి వాళ్ళకి చాక్లెట్ బిస్కెట్లు వచ్చేయడమే కాదు, కానీ వారితో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు, అంటే వారితో మాట్లాడేవాళ్ళు. అసలు ఏంటి ఇక్కడికి ఎలా వచ్చావు ఏంటని. మరి స్త్రీలైన దగ్గరికి స్త్రీలు ఎక్కువ వెళ్ళేవారు, వాళ్ళు మాట్లాడారు. మా కాలేజీలో 5గురే ఉన్నారు, వాళ్ళు మాట్లాడారు. మరి వారు వచ్చి చెప్పింది ఏంటంటే స్త్రీలే కానీ మరి మేము పురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారితో మేము మాట్లాడిందే కానీ తల్లి తండ్రి అంట వారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదంట. కొంతమంది పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో కొంతమంది తప్పు చేసి వచ్చిన వారు కూడా ఉన్నారు. మరి తల్లి తండ్రి ప్రేమని వారు పూర్తిగా కోల్పోయిన వారు. కొంతమంది పెద్దవారు ఉన్నారు, ఏంటి బాబు నువ్వు కూడా వస్తావు ఏంటో తమ్ముడు అంటే, మా అమ్మ మమ్మల్ని పద్దాడా నువ్వు మాకేం పేరు తీసుకొచ్చావు అది ఇదని చెప్పంట ఆ బిడ్డని బాగా అనేదంట. ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, తల్లిదండ్రులు పిల్లలైన వారిని ఇతరులతో ఎప్పుడు పోల్చకూడదు. కావాలంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన మంది వ్యక్తులు ఉన్నారు, వారితో పోల్చి నీవు అలా ఉండాలని అనాలే కానీ తల్లిదండ్రులు బయట వారిని నీవు అలా అనే బదులు ముందు మనము తల్లిగా ఆ తల్లి ఆ తండ్రి చేస్తున్నట్టు నీవు చేస్తున్నావా లేదా అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఈ బిడ్డ ఎంత వేదనకి వెళ్ళిపోయాడంటే ఇల్లు వదిలేసి వచ్చే అంత వేదనకి బిడ్డ వెళ్ళిపోయాడు. దేని బట్టి? తల్లి తండ్రి సరైన ప్రేమ చూపించలేదు. తల్లి తండ్రి సరైన ప్రేమ చూపించడానికి ముందు తల్లిదండ్రులకి ఏం లేదు, సరైన ప్రేమ లేదు. ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ ఏ సమస్య వచ్చినా భర్త భార్య కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేగాని డబ్బుల విషయంలో ఏ విషయంలోనైనా గొడవ ఆడుకుంటే ఆ యొక్క ప్రభావం అనేది పెరుగుతున్న పిల్లల మీద పడడానికి చాలా అవకాశము ఉంటుంది. కనుక ఆ పిల్లలైన వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవిత చరిత్ర ఉన్నట్లుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి. మరి వారిని చూసినప్పుడు మాకు ఎంతో బాధ వేసింది. ఇంకా మనము ఎలా ఉన్నాం, మనం చక్కగా ఉన్నాము, వాళ్ళ ఉంటే ఏంటి పరిస్థితి. ఇంకా చిన్న చిన్న పిల్లలు అనాథలు, చాలా బాధ వేసింది వారిని చూసినప్పుడు. ఇంత పిల్లలకి ఇప్పుడు మేమున్నామనికి అమ్మ అన్నం పెట్టండి, అమ్మ తీసుకొచ్చి పెట్టిద్ది. అదే హాస్టల్లో ఉంటే మనం వెళ్ళి తెచ్చుకుంటాం. అసలు అమ్మ నాన్న లేనప్పుడు ఆ బిడ్డ వెళ్ళి ఒకరు అంటే ఇప్పుడు హాస్టల్లో ఉన్నా ఎక్కడున్నా గౌరవం ఇవ్వరు కదా. రే బాబు ఒకరు జాయిన్ అయిన కొన్ని రోజులకి ఏమంటారు, అమ్మాయి ఇట్లా కూర్చో ఈ బట్టలు వేసుకోవాలి అంటారు. వెళ్ళిపోతే ఏమైపోద్ది? తల్లి తండ్రి ప్రేమ చూపించకపోతే ఈ లోకంలో ఉన్న వారి ప్రేమ చూపించరు. కొద్ది రోజులు ఏమో చూస్తారేమో తండ్రి తండ్రి లేను కానీ తర్వాత ఏమైపోతుంది? ప్రేమ ఉండదు. వీడిని ఏం చూసుకునేది, నాకున్న బాధలో నాకున్న అనుకుంటారు. కనుక తల్లి తండ్రి మొదట ఏం చేయాలంటే తల్లి తండ్రి మొదట ప్రేమను ఎవరికి చూపించాలండి? బిడ్డలకు చూపించే ముందు తల్లి తండ్రికి సరైన సంబంధము, సరైన కమ్యూనికేషన్ ఉండాలి. ఇద్దరి మధ్య మంచి మాటలు ఉండాలి. అంతేగాని తల్లికి మంచి మాటలు లేకపోతే ప్రేమ రాదు. మరి పెళ్ళైన కొత్తగా ఇద్దరు వ్యక్తులు ఉంటే స్త్రీ పురుషులు కానీ చక్కగా వాళ్ళు ఏం చేస్తారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అదే కొన్ని సంవత్సరాలు మాట్లాడకపోతే ఏమవుతుంది? ప్రేమ ఉంటుందా? మరి మీ అందరూ చాలా మంది వివాహం అయిన వారు నాకు కావలేదులే కానీ అంటే అనుభవం లేకపోయినా అనుభవంతో కాకపోయినా చూసిన విషయాలను బట్టి చెప్పబడుతుంది. కనుక తల్లి తండ్రి మరి ఈ యొక్క ఫ్యామిలీ కాన్ఫరెన్స్ పెట్టడం గల కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళొచ్చినాక మరి మా చర్చిలో కూడా చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, చాలా మంది పిల్లలైన వారు ఉన్నారా లేదండి? మరి ఉన్నప్పుడు ఈ విషయాన్ని మీకు కూడా తెలియపరిస్తే ఒకవేళ నేను ఆ మార్గంలో ఉన్నానేమో, నా బిడ్డని నేను సరిగ్గా ప్రేమించలేకపోతానేమో, నా భర్తకి నేను సరైన గౌరవం ఇవ్వలేకపోతానేమో, లేక భర్త నా భార్యకి నేను సరైన సమయాన్ని కేటాయించలేకపోతానేమో అని తెలుసుకుంటే మనకి ఏం చేస్తాం, అది మార్చుకోవడానికి అవుతుంది. కొన్ని విషయాలు మనం చూసినప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా విషయాలు చెప్తా ఉంటే కొత్తగా అనిపిస్తుంది, కానీ మనం ముందే తెలుసు ఇదే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అన్నట్లుగా నాకు ఒక ఆలోచన కలిగి ఒకవేళ మనం చెప్పగలిగితే ఒకవేళ వారు ఏమైనా మార్చుకునే అవకాశం ఉందేమో. కనీసం 10 మంది మారకపోయినా ఒక్కరైనా ఏం చేస్తారు, దీన్ని బట్టి
ఒక్కరు మారిన అది ఎవరికి మహిమ? దేవునికి మహిమ. మనం ఈ సుసన్న వెస్లీ గారిని చూసినప్పుడు భర్త లేకపోయినా పిల్లలను ఎలా పెంచిందంటే ఒక ఉన్నతమైన స్థాయిలో పెంచింది. పిల్లలు మరి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తాకపోయినా పర్లేదు, మంచి పేరు తాకపోయినా పర్లేదు, కానీ చెడ్డ పేరు తాకుండా ఉంటే చాలు. వారు పెద్ద పెద్ద చదువులు చదివారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారని లోకానికో బంధువులకో స్నేహితులకో చెప్పుకోవడం అవసరం లేదు. నీ బిడ్డ చక్కగా దేవుళ్ళు ఉన్న తల్లిదండ్రులు ఎదిగితే వారు ఎదగలరు. అంతేగాని తల్లిదండ్రి దేవుళ్ళు ఎదగకుండా తల్లిదండ్రులు ఇద్దరు బూతులు మాట్లాడుకుంటా, ఇప్పుడు మనం చూడొచ్చు ఎక్కడికి కాదు ఎక్కడికి వెళ్ళినా చర్చి దాడగానే చాలా మంది బూతులు మాట్లాడేస్తారు. పని దగ్గర పురుషులైనా మాట్లాడేస్తారు. ముందుల వారికి బూతులు మాట్లాడకూడదని వారికి ఏముండాలి? ఆలోచన ఉండాలి. ఆలోచన ఉంటే వారు ఏం చేస్తారు? బూతులు మాట్లాడరు. మరి మా జీవితంలో నేను చూసింది ఏంటంటే మా మామయ్య వారు ఉన్నారు. అంటే వారికి ఊత పదంగా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయినారు. ఏ చిన్న బూతు మాట్లాడినా పెద్ద అయినా కానీ వారిని ఏం చేస్తారంటే మా అత్త వాళ్ళ అబ్బాయి ఉన్నారు చూడు, వాళ్ళు వాటిని అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు, మాట్లాడతారు. మరి ఎక్కడ నేర్చుకునే అంటారు వీళ్ళందరూ? తల్లిదండ్రుల దగ్గరే కదా. మరి బయట నేర్చుకుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎక్కడ నేర్చుకున్నారు? 2 పీకి మాట్లాడిపిస్తారు. మాట్లాడినవాడు తల్లిదండ్రులే మాట్లాడుతుంటే పిల్లలు మాట్లాడరా? మాట్లాడతారా లేదా? అది తల్లిదండ్రులకి ఎంత ఆనందంగా ఉంటుందంటో, నా పిల్లడు మాట్లాడేస్తున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అంటారు. కానీ మాట్లాడుతున్న మాట మంచిదో చెడ్డదో వారు తెలుసుకోలేని పరిస్థితి. మరి ఈరోజు తల్లిదండ్రులైన వారు ఎలా ఉండాలంటే పిల్లలను చక్కగా దేవుడిలో ఎదగపరచాలి. అమ్మ అన్నాగంటి గారు నిద్రలు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇంకా అవ్వలేదు, పడుకోమాకండి ఎవరు చక్కగా. మరి జాగ్రత్తగా వినండి. ఈ చెప్పడం గల కారణం ఏంటంటే మన జీవితంలో ఏమైనా ఉంటే మార్చుకోవాల్సింది మనం మార్చుకుంటామని తప్పితే కానీ వేరే ఉద్దేశము లేదు. మరి ఇంతమంది కూర్చున్న లైట్ ఫ్యాన్ ఏదైనా కరెంట్ బిల్ అవుతుందా అవదంటారా? అయినప్పటికీ ఏదైనా దేవుని మహిమ కోసమే. ఇప్పుడు మనం మారితే ఏమవుతుంది? దేవునికి మహిమ కదా. మరి కొత్తగా 2026 సంవత్సరానికి వెళ్ళబోతున్నాం. కనీసం ఈ పాత 2025 సంవత్సరం వదిలేసి కొత్తగా 2026కి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఏమవ్వాలి? మనం మార్చుకోవాలి. ఇంకా మార్చుకోకపోతే కనుక మనం ఏమైనా నేర్చుకున్నట్లు ఉంటుందా? దేవుడు మనల్ని దీవించుడు. మరి నేను తొందరగా ముగిస్తాను, క్షమించండి. మరి మూడవది ఏమిటంటే పిల్లలు విధేయత మరియు గౌరవం ద్వారా దేవుని ఆజ్ఞను నెరవేర్చాలి. మూడవది ఏమిటంటే పిల్లలు విధేయత మరియు గౌరవం ద్వారా దేవుని ఆజ్ఞను నెరవేర్చాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. పేజీ నంబరు 176వ పేజీ నంబరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇదే ధర్మము. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చాలండి. మరొకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. చాలండి. ఇక్కడ దేవుడు పిల్లలైన వారికి చెప్తున్నాడు ఏమిటి? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మమే. మరి దేవుడు ఇక్కడ పాటించమని సింపుల్ గా చెప్పట్లేదే కానీ కింద మనము 3వ అధ్యాయంలో చూసినప్పుడు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని పిల్లలైన వారికి చెప్తున్నాడు. అలాగే పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 4వ వచనము, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచుడి. మరి దేవుడు మనకి ఎలాగ చెప్తున్నాడంటే పిల్లలైన వారికి అలాగే తండ్రులైన వారికి చెప్తున్నాడు. పిల్లలు విధేయత మరియు గౌరవం ద్వారా దేవుడి ఆజ్ఞను నెరవేర్చాలి. ఏదైతే భార్యాభర్తలు మనం చూసామో భార్యాభర్తల ప్రేమ ఐక్యతను బట్టి తర్వాత ఏం చేస్తారు? రెండవది పిల్లలకు వారికి ఉపాధ్యాయులుగా వారు తీర్చిదిద్దగలరు, పిల్లలు నేర్చుకోగలరు. ఈ పిల్లలు నేర్చుకున్న వారు మూడవది ఏంటి? గౌరవం ద్వారా దేవుడి ఆజ్ఞను
నెరవేర్చాలి. ఇది ఒక పిల్లల యొక్క పాత్ర. అంటే చిన్నపిల్లలు అలాగే యవనస్తులు ఎవరైతే పెద్దవారు ఉన్నారో వారికి ఇది ఎవరిని బట్టి వస్తుందంటే తల్లి తండ్రిని బట్టే వస్తూ ఉన్నది. ఎందుకంటే కుటుంబం అనగా మొదటి గుర్తొచ్చే తల్లి తండ్రి పిల్లలైన వారు కనుక మనము ఈ మాట మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని ఉండాలి. మరి ఒక మిషనరీ స్టోరీని మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. పేరు ఏమిటంటే ఈమె పేరు ఎమీ కార్నికల్. ఎమీ కార్నికల్ అని ఒక స్త్రీ. ఈమె యొక్క మిషనరీ అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించే ఒక స్త్రీ. ఈమె ఐర్లాండ్ లో జన్మించింది. హల్లెలూయా హల్లెలూయా. ఈమె పేరు ఎమీ కార్నికల్. ఈమె 1995 సంవత్సరంలో ఇండియాకు వచ్చింది. ఈ ఇండియాకు రాకముందు ఈమె యొక్క చరిత్ర మనం చూసినప్పుడైతే ఈ యొక్క ఎమీ కార్నికల్ ఒక క్రైస్తవ అంటే దేవుని ఎరిగిన కుటుంబంలోనే ఈమె జన్మించింది. ఈమె ఒక యుక్త వయసుకు వచ్చేలోపు తన తండ్రి చనిపోయాడు. తన తల్లి, తనకున్న చెల్లెళ్ళు కానీ ఎవరైనా కానీ తనకు ఉన్నవారు. ఈ ఎమీ కార్నికల్ అనే యొక్క స్త్రీ ఏం చేసిందంటే ఈ యొక్క స్త్రీకి దేవుని యొక్క పిలుపు వచ్చింది. ఏమొచ్చింది? దేవుని యొక్క పిలుపు. అంటే దేవుని యొక్క సువార్త పరిచయం చేయడానికి ఈ యొక్క స్త్రీకి పిలుపు ఎవరి ద్వారా వచ్చింది? దేవుడు అందించగా ఈమెకి వచ్చింది. వారి చుట్టూ ఉన్నవారు కానీ వారి తల్లే కానీ వారైన వారు ఏమన్నారంటే నీకు తండ్రి లేడు, మరి తల్లి ఒక్కతే ఉన్నది కనుక దేవుడు పిలిచాడంటున్నావు, తల్లి నువ్వేం చేయాలి? చూసుకోవాలి. మరి తల్లిని చూసుకోవడం కూడా దేవుడు ఇచ్చిన బాధ్యతే కదా అని చుట్టూ ఉన్నవారు అందరూ అంటూ ఉన్నప్పుడు ఈ యొక్క కుమార్తె ఏం చేసిందంటే అలాగన గడిపేసింది కొన్ని సంవత్సరాలు. కానీ ఈ స్త్రీకి మనసులో ఒక వేదన. ఏమిటి? దేవుడు పిలుచుకున్నాడు. ఏమని? తన సువార్తను ప్రకటించడానికి. మరి ఇలాగన జరుగుతున్నప్పటికీ మరి తల్లిదండ్రులకు ఒక వయసు వచ్చేసినప్పుడు ఈమె ఇంటిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిందంటే ఇక ఏదైతే అయిందని ఎవరు పిలుచుకున్నాడు? దేవుడు పిలుచుకున్నాడని తల్లికి చెప్పేసి వారి చుట్టూ ఉన్న వారికి చెప్పేసి ఏమో వెళ్ళిపోయింది. మొదట ఏమో ఎక్కడికి వెళ్ళిందంటే జపాన్ దేశానికి వెళ్ళింది. వెళ్ళిన ఈమె అక్కడ ఉన్న పరిస్థితులు ఆహారం వల్ల ఏమో అక్కడ ఉండలేకపోయింది. మరి రెండోది ఎక్కడికి వెళ్ళిందంటే చివరిగా 1895లో ఇండియాకి వచ్చింది. ఎక్కడికండి? ఇండియా అంటే మన భారతదేశానికి ఆమె వచ్చింది. ఈమె ఇండియా వచ్చినప్పుడు మరి మనలో కలిసిపోవాలి కదా. ఇండియా కలర్ ఏమిటంటే నలుపు కదా. మరి ఏమో కలిసిపోవడానికి వస్త్రాలు అయితే వేసుకుంది కానీ కలర్ ఏమైంది గుర్తుపట్టేస్తారు కదా అందరూ. ఏం చేసిందంటే కాఫీ తీసుకొని మొహానికి పూసుకొని ఏమేం చేసిందంటే మనతో అంటే ఇండియాలో ఎలాగైతే ఆ ప్రాంతంలో జనాలు ఉన్నారో వాళ్ళలో కలిసిపోవాలని యొక్క ఎమీ కార్నికల్ అనే యొక్క స్త్రీ ఈమె నిర్ణయం తీసుకుంది. మొదట వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఏదో సాధించాలి, వాళ్ళ కలిసిపోవాలి, పేరు తెచ్చుకోవాలని కాదు కానీ ఈమె తమిళనాడు ప్రాంతంలో ఒక సమస్యని బాగా పసిగట్టింది. ఏమిటంటే ఆ సమస్య దేవదాసి వ్యవస్థ. ఏమిటండి? దేవదాసి వ్యవస్థ. ఈ వ్యవస్థ గురించి తెలుసండి మీకు? కుమార్తెల్ని లేకపోతే కూతుర్ని ఏం చేశారు అంటే పాత కాలంలో దేవాలయానికి సమర్పించేవారు. అంటే దేవుడి పనికి దేవతలకని దేవాలయానికి అర్పించేశారు. అది కాలక్రమేణా ఎలా జరిగిందంటే ఏ స్త్రీలైతే వారు సమర్పించారో ఒకసారి చూడండి. ఏ స్త్రీలైతే వీరు సమర్పించారో ఆ స్త్రీలతో ఆ దేవాలయంలో తప్పు పనులు చేసేవారు. అంటే స్త్రీలను లైంగికంగా వారిని వేధించేవారు. ఈ సమస్యను ఈ ఎమీ కార్నికల్ అనే ఒక స్త్రీ ఈమె గ్రహించింది. ఈమె గ్రహించి దానికోసం ఎంతో పోరాడింది. చివరికి తాను ఎంతో మరి కొంతమంది ఫోన్ చేసి తిట్టడము అలాగే బెదిరించినా కూడా ఈమె ఏం చేసిందంటే క్రీస్తు ప్రేమ చూపించడం కోసము ఈమె తమిళనాడులో దోనావూర్ ఫెలోషిప్ అని ఒక ఫెలోషిప్ ని స్థాపించి ఎవరైతే దేవదాసి వ్యవస్థకి కింద ఎవరైతే స్త్రీలు లోనయ్యారో వారికి ఇబ్బంది పడుతున్నారో వారిని తీసుకువచ్చి అక్కడ ఉంచి కనీసం ఇంచుమించు 100-200 కాదు కానీ వేల మంది స్త్రీలకు ఏమో ఒక ఆశ్రయం కల్పించడమే కాదు కానీ దేవుని మాటలు చెప్పి దేవునితో గడిపించి అలాగే దేవుని యొక్క విశ్వాస ప్రేమని ఏమో చూపింది. మరి ఈ యొక్క స్త్రీ 20 సంవత్సరాలు మంచం మీద పడిపోయింది. అంటే ఒక అనారోగ్యం కారణం వల్ల 20 సంవత్సరాలు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి తల్లి తండ్రి ఎవరు లేరు, బంధువులు ఎవరు లేరు,
20 సంవత్సరాలు బెడ్ మీదే ఉండి ఏం చేసిందో తెలుసా? పుస్తకాలు రాసి మరి లోకానికి ఏమో ప్రచురించింది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సువార్తలు. మరి 1951 సంవత్సరంలో ఈమె దేవుని యొక్క పిలుపుని అందుకుంది. మనం ఈ యొక్క చరిత్రను మీకు ఎందుకు జ్ఞాపకం చేసి ఉన్నారంటే, ఏదైతే ఈ యొక్క స్త్రీ ఉందో తల్లి తండ్రికి విధేయతనిచ్చింది. దానికన్నా ముఖ్యంగా ఏమిచ్చిందంటే దేవుని యొక్క పిలుపునకు. మరి తల్లి తండ్రి దేవుడు ఇచ్చిందే కానీ దేవుడికి తల్లి తండ్రికి పిల్లల కన్నా ముందు ఏమిచ్చాడంటే ప్రమాణము, అంటే వారికి బాధ్యత. వారిని దీవించే ముందే వారికి ఏమి ఇచ్చాడు? ఇందాక 2వ పాయింట్లో మనం చెప్పుకున్నాం కదా, తల్లి తండ్రికి దేవుడు పిల్లల్ని ఇవ్వక ముందే వారికి ఏమి ఇచ్చాడంటే బాధ్యతను ఇచ్చాడు. ఏమని? మీరు దేవుళ్ళలో పెంచండి అని. దాని కారణం బట్టి ఈ ఏమీ కార్నికల్ యొక్క స్త్రీ ఏం చేసిందంటే దేవుని కృపను బట్టి దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి ఈమె అలాగా చేసింది. మరి దీనిని బట్టి పిల్లలు ఎలాగ ఉండాలంటే, మొదటిది చిన్నపిల్లలైన వారిని ఎలా పెంచాలంటే, ఒకటిది దేవుని భయముతో పెంచాలి. మరి దేవుడు పైనుండి అన్ని చూస్తున్నాడని చిన్నపిల్లలైన వారికి పెంచాలి. మరి సమూయేలు ప్రవక్తతో ఎవరు మాట్లాడారు? దేవుడి చిన్నతనంలోనే దేవుని యొక్క స్వరమును సమూయేలు విన్నాడు. రెండవది తల్లిదండ్రులకు విధేయత చూపాలి. మరి మనందరం చదువుకున్నది ఏంటి? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులను విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, దేవుడిచ్చిన ఆజ్ఞ. కనుక ఈ చిన్న బిడ్డలైన వారు ఏం చేయాలి? తల్లిదండ్రులను వారు విధేయత చూపాలి. మూడవది ప్రార్థన అలవాటును పెంచుకోవాలి. ఏమిటండి ప్రార్థన అలవాటు అంటే? చిన్నపిల్లలైన వారికి అన్నం తినేటప్పుడు, మధ్యాహ్నమో పొద్దున్నో పడుకునేటప్పుడు వారికి ఏం చేయాలి? ప్రార్థన చేయటము నేర్పించాలి. నాలుగవది నిజాయితీగా జీవించాలి. అబద్ధాలు చెప్పకూడదు, నిజమే చెప్పాలి. మనం పాట పాడుకునేంత వరకు ముద్దులకే చిన్ని నోటితో మృదుమైన పెదవులతో అబద్ధాలు చెప్పద్దు, నిజమే చెప్పాలి. ఇప్పుడు ఇంకోటి మనం చూద్దాము, యవనస్తులు దేవుళ్ళలో ఎలాగ ఉండాలి. ఈ పిల్లల విషయంలోనే చిన్నపిల్లలైన వారు, యవనస్తులు, యవనరాలు దేవుళ్ళలో ఎలాగ ఉండాలి. మొదటిది వ్యక్తిగతంగా దేవుడి సంబంధంలో కలిగి ఉండాలి. అంటే తల్లి తండ్రి ప్రార్థన చేస్తే సరిపోదు, కానీ యవనస్తులైన వారు అంటే వాళ్ళ ఏజ్ ఉన్నవారు, కొంచెం 18-16 సంవత్సరాలు వచ్చిన పిల్లలైన వారు ఏం చేయాలి? వ్యక్తిగత ప్రార్థనలో, అంటే తల్లి తండ్రి ప్రార్థనలో ఉంటే సరిపోదు, వీరు పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏం చేయాలి? దేవునితో ప్రార్థన చేయాలి. రెండవది పవిత్రతలో నిలబడాలి. పవిత్రత అంటే పరిశుద్ధంగా వారు నిలబడాలి. చెడ్డ స్నేహాలు వారు చేయకూడదు, చెడ్డ పనులకు వారు ఉండకూడదు. వారి శరీరంతో కానీ వారి నోటితో కానీ ఏ పని చెడ్డ పని చేయకూడదు. మూడవది దేవుని వాక్యాన్ని ఆధారముగా చేసుకోవాలి. అంటే దేవుని వాక్యముతో ఇది దేవుని యొక్క చిత్తమా కాదా అని దేవుని వాక్యంతో ఏం చేయాలి? యవనస్తులు యవనరాలైన వారు తెలుసుకోవాలి. నాలుగవది సేవాభావముతో జీవించాలి. అనగా దేవాలయంలో ఏమైనా పని ఉందా, లేకపోతే దేవుని పరిచయంలో ఏముందా అని దేవాలయంలో చేయాలి. అనగా రెండవది సొసైటీ అంటే సమాజంలో ఏమైనా అవసరం ఉందా అని కూడా ఎవరు చేయాలి? ఈ యవనస్తులు ఎవరైన వారు చేయాలి. ఐదవది స్థిరమైన విలువ కలిగి ఉండాలి. స్థిరమైన విలువ కలిగి ఉండాలి అనగా చివరిది ఏంటంటే, ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా సరే దేవుడి చెయ్య విడకూడదు. అటు కుటుంబ సమస్యలు రానివ్వండి, తల్లిదండ్రుల నుంచి కానివ్వండి, బయట నుంచి, స్నేహితుల నుంచి, ఎటు నుంచి వచ్చినా ఏం చేయాలి? వీరు దేవుని చేతులు వదలకూడదు. కనుక ఈ యొక్క కుటుంబ సమావేశానికి గల ప్రాముఖ్యత మనం ఇప్పటి వరకు చూసాము. ఒకటి, భార్యాభర్తల సరైన సంబంధము, వారి మధ్య అనురాగాలు, ప్రేమ. రెండవది, ఈ తల్లిదండ్రుల ప్రేమ అనురాగాలను బట్టి దేవుడికి ఇచ్చే ప్రాముఖ్యతను బట్టి ఎవరికి? పిల్లలు నేర్చుకుంటారు. తల్లి తండ్రి దగ్గర ఉన్నది ఏం నేర్చుకుంటారు పిల్లలు? మూడవది, తల్లి తండ్రి దగ్గర ఉన్న నేర్చుకున్నది ఈ విషయాన్ని పిల్లలైన వారు ఏం చేయాలి? వాటిని పాటించాలి. ఇది పాటించాలంటే ముఖ్యంగా తల్లి తండ్రి ఏం చేయాలంటే ఇవి నేర్చుకుని వారికి నేర్పించాలి. కనుక ఈ యొక్క కుటుంబాన్ని మనము ఎలాగ నిర్మించుకోవాలంటే, దేవుని వాగ్దానములు మనకి ఇచ్చి ఉన్నాడు. మరి మన అయ్యగారు చెప్పారు మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి కొంచెం సమయం అయినా కూడా ఎదురు చూడాలి. మరి వెనకాల భర్తలైన వారు ఉన్నారు, అంకుల్స్. మరి భార్యలు ఏం చేయాలి?
వెనకాల మీరు చెప్పాలి. భార్యను ఏం చేయాలండి? పెళ్ళైన వారు, వెనకాల పెళ్ళైన ఉన్నవారు భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి, భార్యకి సహకారంగా ఉండాలి. మరి భార్యలైన వారు ఇక్కడ మీరేం చేయాలండి? మీరందరూ భర్తలైన వారిని చెప్పాలి. మీరే పెద్దవారే, మీరందరూ మీరేం చేయాలి? మీ భర్తల్ని నోట్లో మీకు రావట్లేదండి, మీరు చేయలేరు అర్థం. చేసేవారు చెప్పాలి, గౌరవించాలి, ప్రేమించాలి, కష్ట సుఖాల్లో భర్తకు తోడుగా ఉండాలి. మరి భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏం చేయాలంటే దేవునిలో ఎదగాలి. మరి 2020 సంవత్సరం అయిపోయింది. 2020 సంవత్సరం 26 సంవత్సరం నుంచి ఏం చేయాలి? దీన్ని మనం చక్కగా పాటిస్తే మీరు ఖచ్చితంగా ఒక వారం ఒక నెల పాటించి చూడండి. మీ జీవితంలో, మీ కుటుంబంలో మీరు మేలులు ఎప్పుడూ చూడనివన్నీ మనం ఏం చేస్తాం? చూస్తాం. కనుక భార్య భర్తలతో ఆగిపోకుండా దాన్ని పిల్లలకు కూడా ఏం చేయాలి? నేర్పించాలి. మరి ఆనాడు ఇశ్రాయేలీయుల వారికి దేవుడు ఆజ్ఞ ఊరికనే ఇవ్వలేదు. మరి వాగ్దాన దేశానికి వాళ్ళు వెళ్తున్నారు. సింపుల్ గా ఇస్తే తీసుకోవడం కాదన్నట్లుగా ఎలా వచ్చింది ఈ వాగ్దాన దేశం? మీ పితరుడైన అబ్రహాముకు నేను వాగ్దానం చేశాను, కానీ మీకు ఇది సులువుగా వచ్చేలేదు. 430 సంవత్సరాలు ఏం చేశారు? మీ పితరులైన వారు బానిసలుగా ఉన్నారు. వారు దేవుడా దేవుడా ఉన్నావా? 430 సంవత్సరాలు అంటే మనం బతుకుతాం అనే సంవత్సరాలు. ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు వారి తల్లిదండ్రులు. అయినప్పటికీ నేను మీ ఎల్ల చేసిన కార్యాన్ని మీరు ఎవరు చెప్పాలి? మీ పిల్లలకి చెప్పండి. కనుక వారు మిమ్మల్ని అడుగుతారు, లేదా మీరేం చేయాలి? వారికి నేర్పించాలి. కనుక ఈ కుటుంబం యొక్క సమావేశమును మనం జాగ్రత్త చూసినప్పుడు పిల్లలు దేవుల్లో విత్తనంలా పెరగాలి, యువత దేవుల్లో ఫలంలా నిలబడాలి. మరి దేవుడు ఇంకా కుటుంబాలను దేవుడి సన్నిధిలో ఉంచేలాగా ఈ 2025 సంవత్సరం ముగిసిపోతుంది కనుక కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం. మరి ఇప్పుడు చెప్పిన మాటలు అన్ని పాటించలేకపోయినా కొన్నైనా మనం ఏం చేయాలి? పాటించాలి. మొదట తల్లిదండ్రులు నేర్చుకుంటేనే పిల్లలకు నేర్పగలరు. కనుక ఇక్కడి నుంచి అయినా తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకొని 2020 సంవత్సరం అయిపోయింది, ఇప్పుడైనా నిబంధన చేసుకొని ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్లే ముందు దేవుని సన్నిధిలో నిబంధన ఏం చేసుకోవాలండి? నోటితో చేసుకోవడం కాదండి, పని ద్వారా చూపించాలి. మరి ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ నోటితో వారు చెప్పినవి కాదు, వారు ఏం చేశారు? చేసి చూపించారు. కనుక వారు దేవుడు ఏం చేశారు? వారు ఎక్కడ రాయించాడు? జీవగ్రంథంలో. ఈ రోజు అబ్దుల్లా ప్రెస్కిల్లా గారి గురించే కానివ్వండి, ఎల్కానా హన్నా గారి గురించే కానీ మనం మాట్లాడుకుంటూ ఉన్నామంటే అబ్రహాము షారా గారి గురించే కానీ వారు ఏం చేశారు? మాటలు చెప్పలేదు, వారు చేసి చూపించారు. చేసి చూపించిన వారి పిల్లలతో చేపించారు. కనుక ఈ పిల్లలైన వారికి ప్రార్థన చేయండి అని చెప్పడం కాదు, కానీ ప్రార్థన ఎలా చేయాలో చూపించాలి. వాక్యం చదువు అని చెప్పడం కాదు, కానీ వాక్యం చదవడం నేర్పించాలి. కనుక ప్రతిదీ తల్లిదండ్రుల వారికి చేసి చూపిస్తేనే కానీ పిల్లలు నేర్చుకోరు. కనుక మరి తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది. కనుక ఎక్కడికైనా పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నామో దాన్ని యోచించుకొని దాన్ని మరి ఇందాక మేము చెప్పాను కదా, మరి కొన్ని ప్రాంతాలకు అనాథాశ్రమానికి గారికి ఇది వెళ్ళాం కదా, తల్లిదండ్రుల ప్రేమను వారు కోల్పోయి ఎంతో మంది బయట ఉన్నారు. మరి పిల్లలున్న వారు మనం ప్రేమను చూపిస్తున్నావా? ఇంకా వారిని అనగదొక్కేసి ఒకవేళ ఏమో నాకు తెలియదు మనం ఏమైనా అనకూడని మాటలు ఏమైనా అన్నామేమో మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే కనుక పిల్లలైన వారు ఎలా ఉంటారు? ఒక గొప్ప స్థాయిలో ఉంటారు. మరి గొప్ప స్థాయి అంటే ఉన్నతమైన చదువులు చదివి కాదు, కానీ మనకి చెడ్డ పేరు తేకుండా వచ్చి రావడం అదే గొప్ప స్థాయి. గొప్ప స్థాయి అనేది ఈ లోకంలో నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే పరలోకానికి వెళ్ళిపోతానా? ఒక గొప్ప సీఎం అయిపోతే వెళ్ళిపోతానా? పిఎం అయితే వెళ్తానా? వెళ్ళను. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకొని సొంత రక్షకునిగా అంగీకరిస్తానో, ఎప్పుడైతే నా వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎదుగుతానో అప్పుడే పరలోకానికి వెళ్ళగలను. కనుక ఈ లోకంలో ఏమీ నన్ను తీసుకెళ్ళలేదు, దేవుని ద్వారానే నేను పరలోకానికి వెళ్ళగలను. ఇది మనందరం జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేలోపు మనం తీర్మానం చేసుకొని, దేవుడా ఇప్పటి వరకు చేసేదేదో చేశాను, ఇక్కడి నుంచి అయినా నా జీవితాన్ని మార్చండి, నా కుటుంబాన్ని మార్చండి అని దేవుని మనం అడిగితే కనుక ఆయన మనకి చేస్తాడు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు మన విడికిల్లో మన జీవితంలో నెరవేర్చును కాక. ఆమేన్. నాకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు. అలాగే అయ్యగారికి, అమ్మగారికి ఇప్పటి వరకు మీరు ఇప్పుడు కూర్చొని చక్కగా పాటలు విన్నందుకు, మరి సమయం అయిపోయినా ఉన్నందుకు మరణాత.
చాలా సమయం అయిపోయింది. నేను పెద్ద విశ్వాసాలు వచ్చాను కానీ చెప్పడం టైం అయిపోయింది. పాట కూడా రాసుకున్నాను చక్కగా బాలసుని పాట కనుక మరి ఈరోజు ఇది మనం ఒక నిశ్చిత నువ్వు చెప్పేదే బాబు అని చెప్పడే కాదు, ఇవి నేర్చుకొని అనుభూతి తెచ్చుకుంటేనే కానీ మనం అది చెప్పలేము. కనుక ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రశాంతనే చూశారు. ఇప్పుడు నువ్వు నీ పాస్టర్ కనుక నువ్వు కూడా చెప్పున్నానంటే అయితే చెప్పండి అవదు. మనం చేసి చూపిస్తేనే పిల్లలు ఏం చేస్తారంట, నేర్చుకుంటారు. చిన్న చెప్తాను చూడండి. ఒక యువకుడు సడన్ గా అరెస్ట్ అయ్యి కోర్టు బోర్డులో నుంచున్నాడు. ఆయన ఎక్కడ నుంచున్నాడండి? కోర్టు బోర్డులో నుంచున్నాడు. ఇప్పుడు లాయర్ వాదిస్తా ఉన్నాడు, ఆ జడ్జి గారు తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఆ లాయర్ వాదిస్తుండగా జడ్జి చూస్తా ఉన్నాడు. ఇక నెక్స్ట్ మాట, అబ్బాయి నువ్వు చెప్పుకోవాల్సింది ఏమేమి ఉందా అని చెప్పి జడ్జి గారు ఎవరి వైపు చూశాడంట, ఆ అబ్బాయి వైపు చూశాడు. ఆ అబ్బాయి వైపు చూడగానే ఇతను ఎక్కడో చూసినట్టు గుర్తని ఆ జడ్జి గారు ఆ బాబుతో మాట్లాడడం ప్రారంభించి ఏ సతీష్ ఏంటి పరిస్థితి, నువ్వేంటి పరిస్థితిలో ఉన్నావు ఈరోజు, అసలు మీ నాన్న ఎలాంటి పుస్తకాలు రాశాడో నీకు తెలుసా అని ఆ తండ్రి ఆ జడ్జి గారు ఆయన అడుగుతున్నాడు. రాశారండి, ఈరోజు మీ చట్టం చెప్తున్నారే లా మీద చాలా పుస్తకాలు రాశారు కనుక మీరు జడ్జి స్థానంలో కూర్చున్నారు, లాయర్ వాదిస్తున్నారు, దోషులుగా కొంతమంది నిర్దోషులుగా బయటకు వస్తున్నారు, లాని చాలా చక్కగా మా నాన్న రాశాడండి అని ఆయన చెప్తున్నాడు కొన్నాడు. అప్పుడు మరి ఏంటి నువ్వు ఏంటి ఇలా తయారయ్యావేంటి అని అడిగాడు. అప్పుడు ఆ బాబు అంటున్నాడు, నేను ఎప్పుడైనా మా నాన్నగారు రూములోకి వెళ్ళి నాన్న నేను ఈ మాట చెప్పుతామనంటే మా దగ్గర అక్కడ పుస్తకం రాసేమని ఉన్నాను అని వెళ్ళిపోమని చెప్పేవాడు. అలాగా నాకు ఊహ తెలిసినప్పుడు కానీ ఇప్పుడు నేను డిగ్రీ చదివేదాకా కూడా మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏమైనా చెప్పుదాం అనుకునేటప్పటికీ రే ఇష్టం చేయడానికి పుస్తకం రాస్తావా నేను అని చెప్పంట అతన్ని డోర్ బయట నుంచే పంపించేశాడు. మా నాన్నతో నేను ఏమైనా చెప్పుకోవడానికి నాకు ఒక ఛాన్స్ కూడా ఎప్పుడు మా నాన్న ఇవ్వలేదని ఆ బాబు ఆ జడ్జి గారితో చెప్పినప్పుడు ఆ జడ్జి గారి మనసులో ఏమనుకుంటూ తెలుసా, నువ్వు చట్టాన్ని న్యాయస్థానాన్ని నిర్దోషులుగా చెయ్యాలని ఎంతో లా సంబంధించిన పుస్తకాలు రాశారు కానీ నీ ఇంట్లో నీ కొడుకుని నీవు రక్షించుకోలేదు, ఇది ఎంతో దురదృష్టకరమని తన మనస్సులో అనుకొని అతనికి యావజ్జీవ కాలశిక్ష వేశాడంట అతను చేసిన తప్పులు బట్టి. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, పిల్లలతో తల్లిదండ్రులకి కమ్యూనికేషన్ సంబంధం. నేను మా తమ్ముళ్ళు నాకు నలుగురు ఉన్నారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, కానీ నా పిల్లలతో ఉన్న సంబంధం దీంతో సంబంధం లేదు. చెప్పగల మొన్నే పిజ్జా బర్గర్ ఇంతవరకు ఏం చేయలేదు, ఆ సంబంధం లేదు. 10th క్లాస్ వచ్చే వరకు కూడా వారికి 10 రూపాయలు ఇవ్వకుండా జరిగింది. అంటే ఏం తింటున్నావు నాన్న, ఏం రాశారు ఈరోజు, ఏమైనా చర్చిలో ప్రార్థన చేసుకుందామా అన్నీ నేను మాట్లాడుకోవాలని ఈ కమ్యూనికేషన్ ఎక్కువ శాతం వాళ్ళకి మనకు జరిగిందనమాట. నేను ఇప్పటి నుంచి కాదండి, మా 2 పిల్లలు పక్కలో పడుకుని పెట్టినప్పుడు కానించి ఇదిలా కూడా నా క్యారెక్టర్ ఎక్కువ ఉండేది. మంచం తడిపేసిన పాడు చేసిన కొంచెం వచ్చి కొంచెం బలహీనంగా పడిన నా క్యారెక్టర్ ఎక్కువగా నేను దానికి పనిచేసేవాడు. అంటే అప్పటి నుంచి కూడా అన్నం తినట్లేదు, ఏం తింటే బాగుంటది, రస్కులు తెచ్చేవాళ్ళు, రస్కులు తినట్లా ఇంకేం బాగుంటది, ఇడ్లీ తెచ్చేవాడిని, ఇడ్లీ తినట్లా ఇంకేం బాగుంటది,
ఏదో పెసరపప్పు చేస్తారంట, అది బాగుంటుందని ఏది తినకపోయినా కూడా ఈ 5 ఆటలు 4 ఆటలు ఏదో ఒకటి లోపలికి ఎక్కించే ఉన్నాము. ఇంటికి ఏదైనా స్నాక్స్ తీసుకొస్తే ఫస్ట్ అన్నం తిన్న తర్వాత ఏం తినాలి చెప్పండమ్మా? ఏదైనా బయట తీసుకొచ్చినా అన్నం తినకముందు నేను ఇవ్వనే. ఇలాంటప్పుడు మనం నేర్చుకున్నప్పుడు మన బిడ్డలతో మన కమ్యూనికేషన్ ఉన్నప్పుడు చక్కగా వారు దేవుళ్ళో నిలబడతారు. నేను గొప్పని చెప్పట్లా కనుక ఇలాంటి సంబంధం ఒకవేళ ఈ వాక్యం మీరు విన్నారు కదా, మీ బిడ్డలతో ఉందా? సండే స్కూల్ పిల్లలు శనివారం చెప్తున్నాము, ఇలాగే టీవీలో చూపించి ఒక చరిత్రని చెప్తూ ఉన్నా. నేను ఆ పిల్లలు కూడా అబద్ధాలు ఆడొద్దు, స్నాక్స్ తినొద్దు, అమ్మానాన్ని తీసుకొచ్చి తినాలని చెప్పి వారికి అంత కరాగని చెప్తున్నా తెలుసా? టీవీలో చూపిస్తున్న అబద్ధాలు ఆడితే నరకానికి వెళ్తారు, నిజం చెప్తే ఎక్కడికి వెళ్తారు? కనుక మనం ఏం ఆడకూడదు, అబద్ధాలు ఆడకూడదని చెప్పి పిల్లలకి దగ్గరుండి కూడా వారికి ఏమి లేకపోయినా కూడా వారికి నేర్పిస్తున్నా తెలుసా? మరి ఈరోజు కొంతమంది యూత్ పిల్లల్ని పంపించడం లేదు చాలా మంది తల్లిదండ్రులు. అలా నేర్పించి పంపించకపోతే రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి ఏమవుతుందని చెప్పండి. చక్కగా పిల్లలు కూడా చూడండి, వాళ్ళు బైబిల్ చదవడం కూడా నేర్పించి నిరీక్షణకి బైబిల్ చెప్పడం రాలా, నాకు రాదన్నాడు. కానీ వాడి చదువు కూడా మైక్ పట్టించుకొని ఇప్పుడు పెద్దాముతో చెప్పించడం జరిగింది అనమాట. చదవాలంటే వాడు కూడా చదివి తర్వాత మన అయ్యారండి ఇంకో చెప్తారండి, నాకు కొన్ని వచ్చింది అన్నాడు ఆ నిరీక్షణ కూడా. ఇలాగ మన పిల్లలకి మనం నేర్పించినప్పుడు నాన్న ఇవాళ సండే స్కూల్ ఏం చెప్పన్నాడు పాస్టర్ గారు, ఇవాళ అన్నయ్యలు ఏం చెప్పారు నాన్న అని అడిగి 4 ముక్కలు ఇంకా వాడు చెప్పిన దానికి మీరు కూడా జోడించి నేర్పిస్తే వాడు దేవుళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? బాలుడు నడవలసిన వాడికి త్రావు నేర్పు, వాడు పెద్దవాడి దాని నుండి. చూస్తారా, ఇలాంటివన్నీ బైబిల్లో చాలా ఉన్నాయి. కనుక చక్కగా మనకు మాటలు అందించిన ప్రశాంత్ వాళ్ళకి మనందరి పొందాం. మనంతా చక్కగా మీరంతా ప్రార్థన చేయి. రానుడి దినాల్లో ఇలాంటి కాన్ఫరెన్స్ చేయొచ్చు. కాకపోతే మనకి సోమవారము కాకాతోటిలో ఉన్నారు, ఆదివారం ఆరాధన, మంగళవారం విజ్ఞాపన ప్రార్థన, ఇక బుధవారం ఇంకో ప్రార్థన, మరి శుక్రవారం ప్రార్థన. కాబట్టి మనకి వాళ్ళకి గ్యాదరింగ్ కావాలంటే కుదరట్లా. కనుక దేవుడి చిత్తం అయితే నెలకు ఒకసారి పెట్టుకుంటే ఇదిగో చాలా ఉన్నాయి. ఇంకా ఇలాంటివన్నీ నాకు కొత్త ఫోను యూట్యూబ్ ఆన్ చేయడం వస్తే కనుక రోజుకి ఇన్ని ప్రసంగాలు చెప్పాలని రాసుకొని సిద్ధం చేసుకునే పుస్తకాలు. కనుక నిజంగా ఈ మాటలన్నీ కూడా మన జీవితాలకు ఒక మంచి మార్గం. ఇప్పుడు మన పిల్లలు చాలా మంది చదువుతున్నారు. ఇప్పుడు మన అబ్బాయితో జైకర్ ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఉన్నంత కాలం కూడా దేవుళ్ళు పెరిగారు సత్యవాడు. నేను కూడా చరిత్ర చెప్దామని చూసాను మాట. ఎడిత్ కావేలు చరిత్ర చదువుతున్నప్పుడు నాకు మన దయ్యామనిను మన సత్యవాణి గుర్తొచ్చింది అనమాట. ఎడిత్ కావేలు ఇంగ్లాండ్ దేశంలో మంచి డాక్టర్గా సిద్ధపడింది నర్సుగా. చివరికి ఆమె దేవుడి కోసం నిలబడి దేవుడి కోసం సూచించబడింది అనమాట. ప్రాణాలు వేసి దేవుడి కోసం ఆమె కూడా చాలా నేర్చుకుందనమాట. దేవుడి కోసం ఆమె చాలా చనిపోయింది ఆమె కూడా. కనుక మరి అలాంటి పిల్లలు మనకి ఈరోజు చూస్తుంటే మన పిల్లలు చాలా మంది దారి తగ్గిపోయారు. ఇప్పుడు మన పిల్లలతో ఉన్న జైకేర్లు, మన పిల్లలతో సత్యవాణి, మన పిల్లలతో మన బాగా జరకిష్టాలు ఉన్నాయి. అందరూ కూడా వాళ్ళ అమ్మగారు లేనప్పుడు వాళ్ళ దేవుళ్ళు తొలగిపోయారు. ఇప్పుడు మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని చూస్తే కంపేర్ చేస్తుంటారు. చిన్నప్పుడు అంత బాగుండే వాళ్ళ దేవుళ్ళు, ఇప్పుడు వాళ్ళు తొలగిపోయారు కదా అని చెప్పి వాళ్ళు చూస్తే బాగా చేస్తాం. అది దేవుళ్ళు ఉంటేనే. దేవుళ్ళు లేని పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. నేనన్నా విజయవాడ అంతా ముగించేస్తా, టైం అయిపోయింది. ఈరోజు మనకు అందరూ ఉన్నారు, కానీ ఏమీ లేని స్థితి చూడండి. యవ్వనస్తుడు ఆయన, అతనికి 26 సంవత్సరం అంట కుర్రాడికి. ఆ రోజు ఎవరో
కొత్తగా తయారు చేసిన హైవే, విజయవాడ కానీ గడవడ కానీ ఇక్కడ తయారవ్వాలి హైవే. ఆ హైవే పక్కన చెత్త కుప్పలో ఉన్నాడు 25 సంవత్సరాలు అయింది కనుక అతను ముద్ద పెట్టేవాడు లేడు, చుట్టూ చెత్త వేసుకుని కూర్చున్నాడు. మామూలు రోడ్డు అయితే ఎవడో ముద్ద పెడతాడు, కొత్తగా తయారు చేసిన హైవేలో కూర్చున్నాడు ఆయన. దానికి ఎదురుగే కుక్కలు ఉన్నాయి. కుక్కలు అంత దీనిగా ఉన్నాయి తెలుసా, రోజు మేస్తున్నాయి దీనిగా ఉన్న కుక్కలు. కానీ అతను ముద్ద పెట్టేవాడు లేడు. కుక్కలు దర్జాగా పడుకున్న పక్కన సిటీ కనబడుతుంది, అక్కడ వెళ్తాయి, ఆకలేసినప్పుడు తిని వచ్చేస్తాయి. కానీ అది తినడానికి ఒక మొత్తకోటి చూస్తున్న బలంగా ఉన్నాడు కుర్రోడు. కొన్నాళ్ళకైనా చచ్చిపోతాడు. ఒకవేళ నాకే కనుక అలా పేదలు తీసుకెళ్లి గడ్డను తీసి బట్టలు వేసినట్టు గ్యాప్దాం అంత అయిపోయింది మన కరోనా. చూసారా, ఆమెకు లేవు, కుక్కలకి లేవు. కుక్క పాలిచ్చే నాకే దాన్ని కాపాడుతుంది. పాలు వదిలేసిన తర్వాత అవసరమైతే చండాలంగా తయారైన కుక్కలే. కానీ మనకి తల్లి, తండ్రి, అత్త, మామ ఎన్ని సంబంధం కలిగి ఉన్నాం. ఇలాంటి సంబంధం కలిగి ఉన్నా కూడా ఒకవేళ మన గాడి కలిగిపోతే జాగ్రత్త, సాతాను వస్తువులకు వెళ్ళిపోతాం అనేది బాధ. కనుక దేవుళ్ళో మనం ఎదగాలి, దేవుళ్ళో ఉండాలి. చాలా కుటుంబాలు చిన్న అయిపోతుంది. ఎంత చెప్పానా, మనం మన వీధిలో కూడా రైతు చేసిన మహేష్ అనుకోడు, వాళ్ళ తమ్ముడు ప్రసాద్ అనుకోడు. ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు, సిద్ధార్థ పిల్లల హాస్పిటల్లో. వాళ్ళ అమ్మ కనబడి ఏడుతుంది, సంతోషపడింది. ఆ ప్రసాద్ అనుకోరాడు మన మహేష్ రైటింగ్ చేసేస్తాను, ఏడుస్తుంది. వీళ్ళు కూడా కాదు, లోపలన్నీ చెప్పని ఏడుస్తుంది, ప్రార్థన చేద్దామని చెప్పారు. ఎన్నోసార్లు ఆయన ఫోటో ఇచ్చి ప్రార్థన చేయమని చెప్పింది. చెప్పినా కూడా ఆ కుర్రాడికి మత్తులో ఉండేవాడు, కానీ మైకులో లేడు. కనుక ఇలాంటి మత్తులో తుడుతున్నారు, అర్థాంతంగా అయిపోతున్న జీవితాలు. కనుక దేవుడు మాటలు, దేవుడు బోధనలో మన బిడ్డలు పెంచుతారు. మన పిల్లలు కూడా చెప్తారు, మీ పిల్లలు పాట నేర్పించండమ్మా, బైబిల్ నేర్పించండమ్మా, చక్కగా మంచి మాట నేర్పితే వాడు దేవుడు దిగుతారా బాబు అని చెప్తున్నాను. చేసుకుంటే మనకి ఎంత దీవెన. చక్కగా ఇంకొక మాటలు మనం విందాం. లాస్ట్ ప్రార్థన చేసుకుని మనం ప్రార్థనలోకి అందరూ లేచి పడదాం. కుటుంబం కొరకైన ప్రార్థన అమ్మగారు జరిగిస్తారు, తర్వాత మనం ముగించేసుకుందాం. ఆపేసారా? చక్కటి మాటలు మనం విన్నాం కనుక జాగ్రత్త పెట్టుకోండి.